రెండు పరిశుద్ధాత్మలు లేవు. అది ఆ ఉదయవేళ లేక ఆ రాత్రి పూట సీమోన్ను క్రీస్తు యుద్ధకు నడిపించిన ఆ యొక్క పరిశుద్ధాత్మయే ఇక్కడకు నిన్ను ఈ రాత్రి వేళ నడిపించున్నది. ఎందుచేతనగా పరిశుద్ధాత్మ వాగ్దానాన్ని నీవు నమ్మి ఉన్నావు కాబట్టి. ఆయన ఏ విధంగా సీమోనుకు బద్ధుడై ఉంటున్నాడో అలాగే నీకు బద్ధుడై ఉన్నాడు. ఎందుకనగా ఆయన దేవుడు మరియు ఆయన వాక్యమును నెరవేర్చవలసి ఉన్నది. ఆ తర్వాత నేను సీమోను ఇలాగ చూస్తున్నాను. అతడు ఆయనను చూడాలని ఆయనపై అపేక్ష కలిగి ఉన్నాడు. దేవుని వాక్యము అతనికి ఏమని చెప్పినదో అది నమ్మియున్నాడు. విమర్శకులు ఏమైనా లెక్కలేదు. అతడు దేవుని యొక్క వాక్యమునే నమ్మాడు. క్రీస్తునే చూడాలని అతని హృదయంలో ఒక తృష్ణ ఉన్నది. అది అలా జరగగలదని నమ్మాడు. అది దావీదు అన్నట్లు అల్లను పిలుచుచున్నట్లుగా ఇక్కడ ఉన్నటువంటి మీలో అనేకులు దైవిక స్వస్థత నమ్ముతున్నారు. అవునా? మీరు నమ్ముతున్నారా? దైవిక స్వస్థతను మీరు నమ్ముతున్నారా? దైవిక స్వస్థతను మీరు నమ్ముతున్నారనకు ప్రాముఖ్య కారణం ఏదనగా ఒక దైవిక స్వస్థత ఉన్నదనటుకు రుజువు. మనం అమెరికాకు వస్తున్నప్పుడు అమెరికా ఇండియన్లను మనం చూస్తున్నాము. అతడు ఒక దానిని అనగా సూర్యుని, చంద్రుని, ప్రకృతిని ఆరాధన చేస్తున్నాడు. అతనికి మానవుడు, అతనికి ఒక నిర్మాణికుడు ఉన్నాడని అతనికి తెలుసు. కాబట్టి ఆరాధన చేయడం కొరకై పిలిచిన ఒకటి అతని హృదయంలో ఉన్నది. మర్త్యుడైన ప్రతి మనిషిలో అది ఉన్నది. నీవు నీ వాహనాన్ని నీవు ఆరాధించవచ్చును, నీ ఉద్యోగాన్ని, నీ ఇంటిని, నీ మరోదాన్ని ఆరాధించవచ్చును. నీవు ప్రతిదానిని ఆరాధిస్తావు. కాబట్టి ఏదైనా విగ్రహం ఉన్నట్లయితే దాన్ని తీసివేయి. యేసు క్రీస్తుకే ప్రథమ స్థానం ఇవ్వు. మొదటి స్థానము ఆయనకే ఉండని. అప్పుడు ఆ ఆకలి, ఆ నిగూఢత లేక దావీదు చెప్పినట్లు అల్లను పిలిచినట్లు, సరే ఇప్పుడు అల్లను పిలుస్తున్నది. ఉదాహరణకు ఇక్కడ ఒక అల ఉన్నట్లయితే ఆ అలను పిలుచుటకై లేక దానికి ప్రతిస్పందనిచ్చుట కొరకై ఒక అల ఉండవలసి ఉంటున్నది. బహుశా ఇది నాకు నేనుగా సవివరణ చేసుకుంటున్నాను. నేను ప్రకృతిని బహుగా ప్రేమించేవాడను. నేను అడవులకు వెళ్తూ సూర్యాస్తమయాన్ని గమనిస్తాను. అడవి జంతువుల అరుపులు నేను విన్నాను. నా యొక్క తల్లి సగం ఇండియా జాతివాసి కనుక నా యొక్క రక్తములో ఒకటేదో ఉన్నది. నేను ప్రకృతిని ప్రేమిస్తాను. అడవిలోని మృగాలు అరుపులు నేను విన్నప్పుడు ఏదో ఒకటి నా ఆత్మను రగిలిస్తున్నది. దానికి నేను దానికి సహాయం లేకున్నాను. ఇక్కడే ఈ మధ్యనే నేను కలరాడలో ఉన్నాను. నేను ఒక కొండ మీద నిలబడి ఉన్నాను. నేను గమనిస్తూ ఉన్నాను. ఒక పెద్ద వృద్ధ పక్షిరాజు తన చిన్న పిల్లలను గూటిలోని తీసి తన రెక్కలపై ఎక్కించుకుని ఒక మంచి పచ్చిక బయలుపై కూర్చుండబెట్టినది. ఆ తర్వాత అది పైకి ఎగిరిపోయి అది ఎంత ఎత్తుగా వెళ్ళగలదో అంత ఎత్తున శిఖరం పైకి వెళ్లిపోయి ఆ రాతి మీద కూర్చుని ఉన్నది. అది కనిపెడుతూ గమనిస్తూ ఉన్నది. నేను కూడా నా బైనాక్యులర్స్ తో దాన్ని గమనిస్తూ ఉన్నాను. నా గుర్రాన్ని నేను ఒక చెట్టు కట్టి నేను దాన్ని గమనిస్తున్నాను. నేనన్నాను, ప్రభువా, నేను దీన్ని ఇష్టపడుతున్నాను. అది చివరికి నేను వాసన చూచినట్లుగా నాకు అనిపించినది. నీవెప్పుడైనా పక్షిరాజు గూడు దగ్గర ఉన్నట్లయితే దానిని అవి మంచి నునుపైన సాన వంటి కట్టెలతో తయారు చేసుకుంటవి. ఆ నూరులేని బుల్లి పక్షిరాజు పిల్లలు ఆ కర్రల మీద ముళ్ల మీద నడుస్తూ ఉంటవి. అదంటే ఏంటో వాటికి తెలియదు. అయితే ఒక్కనొక రోజున తల్లి పక్షి తన రెక్కలు చాచుతున్నది. అవి రెక్కల పైకి అడుగులు పెట్టి క్రిందకి వచ్చేస్తవి. ఇప్పుడు నేను ఆ చిన్న పక్షిరాజు పిల్లల వైపు చూశాను. అవి అలాగూ ఒక పెంతెకొస్తు ఉద్యోగాన్ని కలిగి ఉన్నవి. అవి ఆ మెత్తని గడ్డిపైన ఉరుకలు తీస్తూ ఇక్కడ ఏరుకుంటూ ఒకదానికి ఒకటి కూతలు కూర్చుకుంటూ ఒకదానిపైకి ఒకటి ఎగురుతూ ఎంతో స్వేచ్ఛగా ఉండాలో అంత స్వతంత్రంగా ఉన్నవి. ఓహో, అది బాగుందే అని నేను అనుకున్నాను. లోకమనే పాతగూటిలో అలాంటి మనిషి ఒకటి ఉన్నాడు. సాతానుడు ఇతనికిచ్చినది తప్ప మరేదీ తెలియకుండా ఉన్నాడు. అయితే ఒక రోజు దేవుడు అతన్ని తీసుకుని నీడగల పచ్చని పచ్చిక భూమి దానిపైన పెట్టాడు. అది ఎంతగా ఆనందించాడు. అతని స్వతంత్రుడు. ఏ భయము లేదు. హాని చేయనిది ఏదే లేదు. నేను అనుకున్నాను, అరే ఎందుకని ఈ చిన్న పక్షులు భయం లేకుండా ఉన్నవి? వాటిని తటాలను తీసుకుని పోయే గుంటనక్కలు ఆ చుట్టూ ఉన్నవని అవి గ్రహించలేదా అని నేను ఆశ్చర్యపోతున్నాను. అయితే ప్రతి ఒక్కసారి అవి పైకి చూస్తున్నవి. అక్కడే ఆ వృద్ధ పక్షి తల్లి కూర్చొని వాటిని గమనిస్తున్నది. నేను తలంచాను, దేవునికి స్తుతి కలుగును గాక. అది అలా ఉండాలి. లోకం యొక్క గుటిలో నుండి ఆయనను బయటికి తీశాడు. మహిమ ప్రహరీపైకి నన్ను ఎక్కించాడు. ఆయన వారసత్వాన్ని తిలకించుట కొరకై, ఏ అపాయము రాదని కనిపెట్టుట కొరకై ఎత్తైన స్థలములో నన్ను కూర్చుండబెట్టి ఉన్నాడు. నేననుకున్నాను, ఆ చిన్న పక్షాజు పిల్లల యొద్దకు ఒక గుంటనక్క వెళ్ళినట్లయితే దాని చంపు వరకు అది వెంటాడుతున్నది. అది వాస్తవం అని నేను అనుకున్నాను. ఒక విశ్వాసం వెంట సాతానుడు వెంటబడి అతని చేతులు పైనున్న
విశ్వాసం వెంట యేసు వెళ్తాడు. అవును, అది వాస్తవం. అతను తీసుకొనివ్వండి. ఆ తర్వాత అది గంభీరమైన దృష్టితో కనిపెడుతూ ఉన్నది. తన గంభీరమైన తలతో చుట్టూ చూస్తున్నది. ఎత్తైన బండపైన అది ఉండి ఉన్నది. ఎందుకంటే అది ఎటు చూడగలదు, అటు చూచుట కొరకై. తన శుతిమెత్తనైన పక్షిరాజు కళ్ళతో అది చూస్తూ కనిపెడుతూ ఉన్నది. కొద్దిసేపైన తర్వాత దాని యొక్క తల పైకి చూచుట నేను గమనించాను. నా యొక్క 10 పవర్ల బైనాక్యుల ద్వారా తన తలతో అది పైకి చూచుట నేను గమనించున్నాను. గాల్లో తన రెక్కలు ఎగరవేసినది. ఏంటది అని నేను అనుకున్నాను. అక్కడ వెనకాల ఉత్తర దిక్కున ఒక ఉత్తరపు గాలి ఆరంభమైనది. ఒక ఉరుము గర్జించినది. అది కూతలు కూర్చుకుంటూ ఆ కన్నె క్రిందకు వెళ్లిపోయినది. అక్కడనే ఆ పచ్చ అడవి పొలము గడ్డిపైన ఆ పెద్ద రెక్కలు చాపినది. అక్కడ ఉన్న ప్రతి ఒక్క చిన్న పక్షురాజు పిల్ల త్వరగా పరిగెత్తిపోయినవి. గూడు విడిచిపెట్టకబడక ముందు బహుశా ఒకవేళ వాటికి హెచ్చరిక చేయబడి ఉన్నదేమో. అవి వాటి చిన్న కాళ్లను ఈకల్లోకి పెట్టినవి. వాటి చిన్న ముక్కు కొనను రెక్కల్లోకి గుచ్చినవి. అది ఇప్పుడు లేచి తన రెక్కల పైన పక్షిరాజు పిల్లలు పెట్టుకుని గాల్లోకి రొమ్ము దుచ్చుకుంటూ నేరుగా వెళ్లిపోయినది. గంటకు 50 మైళ్ళ వేగముతో నేరుగా బంట సందులోకి వెళ్లిపోయినది. నేను ఒక చిన్న పిల్లవాడి మారిగా ఏడ్చాను. నేను అనుకున్నాను, ఒకానొక మహిమగల దినాన ఈ ఉద్యోగం ముగిసిన తర్వాత ఆయన మహిమలో నుండి వచ్చి ఆయన ఘనమైన రెక్కలు చాచుతాడు. ఈ చిన్న పక్షరాజు పిల్లలు వాటి ముక్కులను అక్కడ తగిలించుకుని మహిమలోకి ఆయనతో ఎగిరిపోవును. అలా అలను పిలుచుచున్నది. ఒక అల పిలిచినట్లయితే దానికి ప్రతిధ్వనించగల అల ఒకటి ఉంటున్నది. ఇంకో మాటల్లో ఒక చెట్టు భూమిపైకి పుట్టుకమునకు మొదట ఆ చెట్టు ఎదుగుటకు ఒక భూమి ఉండవలసి ఉన్నది. దేవుడు భూమి కొరకు చెట్టును చేయలేదు. ఆయన చెట్టు కొరకు భూమిని చేశాడు. ఆయన భూమిని చేసి చెట్టు మొదలుకై ఆయన ఆజ్ఞ ఇచ్చున్నాడు. కనుక భూమి పిలుచుచున్నది చెట్టు పుట్టుకుని వచ్చుట కొరకై. చేప వీపు మీద పొలుసు లేకముందు అది ఈదుటి కొరకై నీళ్లు అనునవి లేనేలేదు. ఆ పొలుచు ఉండుటకు గల కారణమేంటి? ఏదనగా అది ఈదుటకై నీరు ఉంటున్నది. అది వినియోగించుట కొరకై. మనము కలిగి ఉన్న ప్రతి ఒక్కటి అది ఒక కారణము కొరకు, ఒక ఉద్దేశము కొరకై ఉంటున్నది. కొద్ది కాలము క్రితము పెన్సిల్ కొన్నటువంటి తురుపు పెట్టే వస్తువును ఒక చిన్న పిల్లవాడు తిని ఉండుట నేను చదివాను. అతను చూచిన రబ్బరంతా అతను తిన్నాడు. అతను చివరికి సైకిల్ యొక్క పెడల్ సహా తిన్నాడు. ఆ చిన్న బిడ్డల లోపం ఏంటో వారికి తెలియలేదు. కాబట్టి ఒక వైద్యశాలకు అతను తీసుకుని పోయి పరీక్ష చేయించడం కొరకై వైద్యుని ఎదుగు తీసుకుని వెళ్లారు. ఆ తర్వాత తిరిగి పరీక్ష చేసిన తర్వాత ఆ చిన్న బాలునికి దేహంలో సల్ఫర్ గంధకం అనేది అవసరమని గ్రహించారు. గంధకం రబ్బర్ లో ఉంటున్నది. ఆ గంధకం తినట కొరకై అతను రబ్బర్ తింటున్నాడు. అది ఇక్కడే ఉన్నది, తీసుకో. ఇక్కడే ఒకటి ఉండి గంధకము కొరకై పిలుచుతున్నట్లయితే దానికి ప్రతిస్పందన లేక తిరుగు జవాబు గంధకమే ఉండవలసి ఉంటున్నది. అది ముందుగా పిలువబడక మునుపు. నా అర్థమేంటో గ్రహించారా? అంతకు ముందుగా అలను పిలచవలసి ఉన్నది. అక్కడ అల ఉండక మునుపు దానికి ప్రతిధ్వనించుటకు ఒక అల ఉండవలసి ఉన్నది. ఆ తర్వాత కొన్ని సంవత్సరాల క్రితము మీలో బహుశా పాపులై ఉన్నారు. బహుశా ఒక నామకార్థ సంఘములో ఉన్నవారై పరిశుద్ధాత్మ బాప్తిస్మ నమ్మని సంఘములో ఉండి ఉండవచ్చును. అయితే వర్తమానాన్ని మీరు విని ఉన్నారు. దేవుని యొద్దకు మీరు పిలువబట్టుకు మీలో ఒకటి ఘనమైనది ఒకటి ఉన్నది. బహుశా దేవుని ఎదుట మీరు నీతి నిజాయితీల జీవితము జీవించుండవచ్చును. అయితే మీరు పరిశుద్ధాత్మ బాప్తిస్మ కొరుచున్నారు. దాని కొరకై మీరు ఆకలి కొని ఉంటిరి. అక్కడ పరిశుద్ధాత్మ ఉండిన కారణము చేత అందుకొరకై దానిని మీరు ఆకలి కొని ఉంటిరి. అక్కడ దాని కొరకై పిలుచున్నది ఒకటి లేనట్లయితే మీరు దానికై మీరు ఆకలి కొనరు. నా భావం ఏంటో గ్రహించారా? ఆ తర్వాత ఈ రాత్రి మెరిచిన ఉండుకు కారణమేదంటే మీరు దైవిక స్వస్థతను నమ్మియున్నారు కాబట్టి. అది బైబిల్ గ్రంథంలోనే బోధించబడకపోయినట్లయితే దైవిక స్వస్థతను నమ్ము మీకు ఒక ఊట తెరవబడకపోయినట్లయితే మీకు దాని గురించి దప్పికనేది ఉండేది కాదు. దేవుని ద్వారా స్వస్థత పొందుదుమను కోరిక మీకు ఉన్నట్లయితే మిమ్మల్ని స్వస్థపరచుటకై ఒక దేవుడు ఉన్నాడు. అవును కదా? అందుచేత అలా పిలుస్తున్నది. అలాగే సిమియోను జీవితంలో జరిగినది. క్రీస్తు ఒకరు రాబోతున్నాడని అతను ఎరిగి ఉన్నాడు. అతను చనిపోక ముందు అతడు ఆయన చూచునని దేవుడు అతనికి వాగ్దానం చేసి ఉన్నాడు. ఇప్పుడు గమనించండి. ఆ తర్వాత అతడు పిలువబడ్డాడు. అది వింతగా లేదా? యేసు తెర మీదకి వచ్చిన వెంటనే ఎవరికైతే పరిశుద్ధాత్మ చేత వాగ్దానం చేయబడి ఉన్నదో
ఆ సమయను పరిశుద్ధాత్మ చేత నేరుగా క్రీస్తు యుద్ధకు నడిపించబడ్డాడు. దైవిక స్వస్థత వాగ్దానం ఎవరిచ్చారో ఆ పరిశుద్ధాత్మ ఈ రాత్రిలో మిమ్మలను నేరుగా ఊటి యుద్ధకే నడిపించున్నది. ఎవరైతే ఇచ్చించున్నారో ఈ రాత్రిలో వారి కొరకై తెరవబడినది. దేవుని యొక్క వాగ్దానాన్ని నమ్మిన దేవుని కుమారులను నడిపించు అదే పరిశుద్ధాత్మ. నా భావం ఏంటో అర్థం చేసుకున్నారా? దేవుని కుమారులు కుమార్తెలైన మీరందరూ ఇక్కడికి నడిపించబడ్డారు. ఎందుకంటే మీరు దేవుని వాగ్దానాన్ని నమ్మి ఉన్నారు కాబట్టి. నేనేది ఆలోచన చేస్తున్నప్పుడు అదెంత ఆశ్చర్యకరంగా ఉంటున్నది. ఆ తర్వాత నేను ఆలోచన చేస్తున్నాను, అదిగో ఆ మూలన ఒక వృద్ధ స్త్రీ ఉన్నది. ఆమె కళ్ళు లేని స్త్రీ అని మనకు బోధించబడుతున్నది. ఆమె పేరు అన్నా. ప్రభు యొక్క రాకడను కనిపెడుతూ ఉన్న ఒక ప్రవక్తి ఆమె. క్రీస్తును ఆమెకు చూయించుటకు దేవుడు బద్ధుడై ఉంటున్నాడు. పరిశుద్ధాత్మ అన్నా నడిపించినది. ఆ ఉదయవేళ ఆ వృద్ధులైన ప్రవక్తి భవనము నుండి బయటికి వచ్చుట నేను చూస్తున్నాను. ఆ జనుల మధ్య నుండి ఆమె పరిశుద్ధాత్మచే నడిపించబడి ఉండుట నేను చూస్తున్నాను. ఆ స్త్రీల వరుసలో నుండి ఆ ఊటి యుద్ధకే నేరుగా నిలిచిపోయినది. అక్కడికే పరిశుద్ధాత్మ ఆమె నడిపించినది. అవును, ఆయన ఈ రాత్రి ఇక్కడే ఉన్నాడు. ఆయన మృతుల్లోని లేచి ఉన్నాడు. ఆయనకి వాగ్దానం ఇచ్చి ఉన్నాడు. పరిశుద్ధాత్మ మిమ్మల్ని అందరినీ ఆకర్షించినది. ఇక్కడ ఈ రాత్రి మీరు లేకున్నట్లయితే పరిశుద్ధాత్మ మిమ్మలను ఇక్కడికి తీసుకుని వచ్చి ఉండేవాడు కాదు. లోకములో ఎక్కడో మీరు ఉండేవారు, ఆయన ఉండేవాడు. అయితే ఇక్కడ ఈ వేడి భవనములో విసరుకుంటూ మీరు ఉన్నారు. ఎందుకనగా యేసుక్రీస్తు రంగం మీదకి వచ్చి ఆయన వాక్యమును స్థిరపరచుట కొరకై ఎదురు చూచుట. మీరు కేవలం విమర్శ చేయుటకై వచ్చినట్లయితే సాతాను మీకు మరింత విమర్శను చూయిస్తున్నది. అతను తప్పక చేస్తాడు. నీవు దేనికి ఎదురు చూస్తున్నావో దానినే పొందుకుంటావు. కొందరు ఇలా అంటారు, నేనేమి పొందలేదే, ప్రార్థనా వరుసలోకి వచ్చి కూడా నేనేమి పొందలేదు. ఇటువంటిది నేను చూచినట్లయితే ఆ తర్వాత నేను నమ్ముతాను అని అంటారు. నీవు దేని కొరకు ఎదురు చూస్తున్నావో దానినే పొందుకుంటావు. ఈ రాత్రి పరిశుద్ధాత్మ వచ్చి తన శక్తిని కనపరచుటకై ఇక్కడ ఈ భవనములోనే ఆయన మహిమను కుమ్మరించుటకై నేను చూడాలని ఎదురు చూస్తున్నాను. నేను అనేక మంది పరిశుద్ధాత్మను పొందుకోవాలని ఎదురు చూస్తున్నాను. కల్వరిని చూచి పాపులు ఏడ్చుట కొరకై, వ్యాధిగ్రస్తులు స్వస్థత పొందుట కొరకై అన్ని విధములైన అద్భుతాలు సూచక్రియలు జరగవాలని ఎదురు చూస్తున్నాను. ఎందుకంటే యేసుక్రీస్తు వాగ్దానం చేశాడు. నేను దానిని నమ్మియున్నాను కాబట్టి. ప్రార్థించుకుందాము. పరలోకపు తండ్రి, నీ యొక్క వాక్యము ఎలాగూ సత్యమై ఉంటున్నదో అలాగునే తిరిగి లేచిన యేసు యొక్క అద్భుతాలతో సూచికలతో నీ యొక్క వాక్యాన్ని స్థిరపరచుము. ఆయన భూమిపై ఉన్నప్పుడు ఆయన గొప్ప వ్యక్తి అని చెప్పుకోలేదని మాకు తెలుసు. నీవు ఆయనకు దర్శనాలు చూయించి ఉన్నావనే ఆయన చెప్పి ఉన్నాడు. ప్రజల యొక్క తలంపులను వారి యొక్క స్థితిగతులను ఆయన ఎరిగి ఉండెను. రక్తస్రావ రోగి అయిన స్త్రీ ఆయన యొక్క వస్త్రపు చెంగును ముట్టినప్పుడు ఆయన ఎరిగి ఉండెను. ఆమె అక్కడ నిలబడి ఉన్నది. ఆమె దాగుకొన లేదని ఆమె ఎరిగి ఉన్నది. ఎందుకంటే యేసు ఆమె వైపు చూశాడు. ఆయన ఎరిగి ఉండెను. నీ విశ్వాసం రక్షించినది అని ఆయన చెప్పాడు. కాబట్టి తండ్రి, ఆయన ఇక్కడ ఉన్నాడని మాకు తెలియను. ఎందుకంటే ఆయన వాగ్దానం చేశాడు. కాబట్టి మా యొక్క విశ్వాసము ఆయనలో లంగర వేయబడి ఉన్నది. ఆయన వాక్యమునందును అది నిత్యమేనని మేము ఒప్పుకుంటున్నాము. ఆయన యొక్క గొప్ప పునరుద్ధానము ప్రత్యక్షమవుట ద్వారా ఇక్కడ భూమి మీద ఆయన జిల్లు మధ్యను ఆయన సంఘములోను ఆయన కార్యము చేయటం ద్వారాను మేము ఆయన చూస్తూ ఉన్నాము. ప్రభువా, నేటి దినాన ఈ కాలానికి సంబంధించిన వెలుగునిచ్చు వారిగా మేముందుము కాక రహదారి అంతాన ఈ గొప్ప నాటకం పెట్టబడి ఉండగా మేమందరము నీ ఎదుటకు వచ్చేదము. ఈ గొప్ప తెర తీయబడగానే ఈ యుగములోని మా బ్రతుకులు మా ఎదుటికే వచ్చును. దేవా, అవినీతికి విరుద్ధముగా కెక్కబెడుతున్న నా స్వరమును, నీ కుమారుని యేసు నీ నమ్మమని ప్రజలకిచ్చుచున్న పిలుపును నీ యొద్దకు చేరును కాక. ఇక్కడున్న ప్రజలను ఈ రాత్రి దీవించండి. వారెంతో వేడిమిలో కూర్చుని ఉన్నారు. దేవా, వారికి నీవు ఒక ప్రత్యేకమైన ఆశీర్వాదం దయచేయమని నిన్ను ప్రార్థిస్తున్నాను. ఇలాంటి తలంపులన్నీ పరిశుద్ధాత్మ శక్తి ఉపశమనం చేయును కాక. ప్రభువా, నీ యొక్క సేవకుని పవిత్రపరచుము. రానున్న కుడిక కొరకు ఆ కళ్ళు వీటిని మార్పు చేయగలవని గ్రహించి నిలబడి ఉన్నాను. తండ్రి, నీ గంభీరమైన మహిమకరమైన శక్తి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని విధేయతతో నిన్ను ప్రార్థిస్తున్నాను. అయోగ్యుడైన నీ సేవకుడు ఈ రాత్రి వేళలో నీ దృష్టికి కనికరించబడినట్లయితే ఈ అయోగ్యను తీసుకుని ఈ ఉనికిని బయటపెట్టి
ప్రభువైన యేసు, లోనికి రండి, నీ ప్రజలతో మాట్లాడండి. ఈ యొక్క భూమి మీద ఈ జీవితం గతించిన తర్వాత, ఆఖరు ప్రార్థన ముగించబడిన తర్వాత, యుద్ధాలన్నీ ముగించబడిన తర్వాత పొగ ఆగిపోయి ఎండిపోతున్నది. ఆయుధాలు కుప్పలుగా వేయబడతవి, బైబిల్ మూయబడతవి. నీ ఇంటికి మేము వస్తాము. ఆ గొప్ప ఉదయవేళ ఉషోదయమైనప్పుడు నిత్యమైనది గాను, కాంతివంతమైనది గాను, సౌందర్యవంతమైనది గాను ఉంటున్నది. ఆకాశపు అవతల ఏర్పరచబడిన వారి ఏకముగా కూడినప్పుడు రచిత అలాగ చెప్పాడు, ప్రభువా, వేల వేల మైల దూరముతోనున్న ఆ పెద్ద బల్ల రాత్రి భోజనము కొరకు అక్కడ వేయబడి ఉంట మేము చూడగా, యుద్ధ వీరులు ఒకరి వైపు ఒకరు చొచ్చుకొని ఆనంద భష్పాలను వారి చెక్కిళ్లపై నుండి రాల్చెదరు. రాజు బయటికి వచ్చును, ఆయన సౌందర్యముతోనూ హర్షతతోనూ బయటికి వచ్చి బల్ల దగ్గర నడుచుకుంటూ, ఇక ఎడవవద్దు, అంతా గతించిపోయినది అని చెప్తూ ఆయన తన స్వహస్తములతో వారి కన్నుల కన్నిటిని తుడుచును. ప్రభు ఆనందములో ప్రవేశించుడి అని చెప్పును. తండ్రి, మార్గము చివరకు మేము చేరినప్పటికీ రహదారిలోని ఇబ్బందులు మాకు లెక్కైనవి కావు. ప్రభువా, గత కాలపు స్థితిగతులు మేము మర్చినట్లును, ఉన్నత పిలుపు యొక్క గురిని మేము చేరినట్లును ఈ రాత్రి మాకు సహాయము చేయండి. మీ ఆత్మ వచ్చి నీ కుమారుడైన యేసుక్రీస్తును ఈ ప్రజలకు తెలియపరచును కాక, ఒక మర్చినిగా నేను తెలుసుకున్నట్లుగా నీవు నిన్న నేడు యుగయుగములు ఒక్కటే రీతిగా ఉన్నావని చెప్పగలను. నీ ప్రియబిడ్డమైన యేసు నామమున అడుగుచున్నాము. ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించును కాక. ఈ రాత్రి స్వస్థత కుడికి ముందు ఒక బిడ్డగా నన్ను క్షమించండి. నేను ఆయన గురించి మాట్లాడుతున్నప్పుడు ఒకటి నా హృదయంలోనికి వచ్చినది. నేను మొదట పిలువబడినప్పుడు సాటి నా దైవ సేవకులను చూచినప్పుడు ఒక చిన్న బిడ్డగానే ఉన్నప్పటి నుండి దర్శనాలకు నాకు వచ్చేవి. వారనేవారిలాగు, వెళ్ళి అలాంటి వాటి యొద్దకు నీవు వెళ్ళవద్దు, అది దయ్యం అని చెప్పేవారు. ఆ మతాధికారుల చేత బోధించబడిన చేత దర్శనములు తప్పు అని నేను సగం నమ్మిక ఉంచి ఉంటిని. ఆ తర్వాత ఆ రాత్రి ఆయన నా యొద్దకు వచ్చి ఆయన ఎవరైనది నాకు చెప్పాడు. ఆయన ఇక్కడే ఉన్నాడని నాకు ఇప్పుడు తెలుసు. ఆయన సన్నిధి నాకు తెలియను. నేను ఆయన ప్రేమిస్తున్నానని నాకు తెలుసు. నేను తలంచాను, నేను ఒక దయ్యమై ఉండి నేను ప్రభువైన యేసుని ఎలాగ ప్రేమిస్తాను అని అనుకున్నాను. అది ఎలాగ సాధ్యం? ఆయన కొరకై నా హృదయం ఎంత ఉత్కృష చెందుతుంది. ఆయనకు తెలిసి నా హృదయం ఏంటో ఆయన వచ్చి నేరుగా వేరుగా నాకు చెప్పాడు. నేను ఆయన నమ్మాను. ఎందుచేతంటే దేవుని వాక్యంతో అది పోల్చి చూశాను. వారి మాట అయితే దేవుని వాక్యంతో సరిపోలేదు. ఎందుకంటే ఇలాంటి దినాన మనము నివాసం చేస్తున్నాం. క్రైస్తవ స్నేహితులారా, మీ అందరితో నేను చెప్పాలని ఆశపడుతున్నాను. అది నన్ను సంధించినప్పుడు ఏమి జరిగిందా అని కొన్నిసార్లు మీరు ఆశ్చర్యపోవచ్చును. నేను దాని అర్థాన్ని దానిని నేను తెలియచేయలేను. అది తెలియపరచుటకు అది నా ఆవుల ఉన్నది. అయితే ఒకరి ఇద్దరిని కలిసిన తర్వాత నేను నిలబడలేనంతగా బలహీనతపడ్డాను. మీరు దాన్ని అర్థం చేసుకోలేకపోవచ్చును. అయితే లేఖనము చదవండి, అది అదే తెలుపుతున్నది. ప్రవక్త దానియేలు ఒక దర్శనాన్ని చూచాడని నేను నమ్ముతున్నాను. అతడు అనేక దినాల వరకు కలత చెంది ఉన్నాడని అతడు చెప్పాడు. అవునా? యేసు ఒక పర్యాయము ఒక స్త్రీ ఆయన ఆకర్షించగల విశ్వాసము కలిగి ఉండటము చూచి ఆమె ఎవరో ఆయన చూడగోరి ఆయన ఇలాగ చెప్పాడు, నాలో నుండి ప్రభావము శక్తి బయటికి వెళ్ళినది అని చెప్పాడు. ప్రజలు అక్కడే ఉన్నారు. అది నేను కాదు క్రైస్తవులారా, కాదు, నేను కేవలం ఒక మానవుడును, పాపులలో ప్రధానుడును. అయితే ఫుల్ గాస్పెల్ ప్రజలైన మీకు ఋతువునకు అవతల జన్మెత్తిన వాడు ఒకడు. అవునా? కృప ద్వారా, దేవుని కృప ద్వారానే మిమ్మలను నా సహోదరుని పిలుచుటకు ఆయన అనుమతి ఇచ్చున్నాడు. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. నేను ఇక్కడ చూయించుకుంటూ లేక అనిపించుకుంటూ నేను ఇక్కడ లేను. డబ్బు కోసము నేను ఇక్కడ లేను, అది మీకు తెలుసు. కనుక ఒకదాని కొరకు నేను ఇక్కడ ఉన్నాను. ఎందుకంటే నేను యేసును ప్రేమిస్తున్నాను, మేము ప్రేమిస్తున్నాను. ఈ యొక్క ఆహ్వానాన్ని బట్టి నేను వచ్చుటైనది బహుశా నాకు నేనుగా ఆయనకు సమర్పణ చేసుకునడమే. ఆయనకు మీరెక్కువగా ప్రేమించడం కొరకై, ఆయన్ని మీరు ఎక్కువగా ప్రేమించడం కొరకై, నా ద్వారా ఆయన ఒకటి చేయుటకో, మీరు ఆయన నమ్మి స్వస్థపరచబట్టుకో అది అవుతున్నది. అది నా యొక్క ఆఖరిది లేక ప్రాముఖ్యమైన ఉద్దేశమే ఉంటున్నది. ఇక్కడ ఉండు అనేది దేవుడు మన దీవించును కాక. తిరిగి సంఘ కాపురులను వ్యాపారస్తులను దేవుడు దీవించును.
ఇప్పుడు నేను మీతో చెప్తున్నాను, నేను ఎక్కువగా బలహీనపడక మునుపు కొన్నిసార్లు వేదికను విడిచిపెట్టలేకపోతాను. నా యొక్క కుమారుడు, మేనేజరు మొదలైన వారు అది గమనిస్తుంటారు. నేను మీకు వీడ్కోలు చెప్పాలనుకుంటాను. దేవుడి మిమ్మల్ని దీవించును. ఈ గొప్ప నది యువతల తీరాన నేను మిమ్మల్ని కలిసి కొనకపోతే ఆ ఉదయవేళ మిమ్మల్ని చూస్తాను. నేను కలిగిన సాక్ష్యం నా దగ్గరే ఉన్నది. నేను ప్రభుని యేసును ప్రేమిస్తున్నాను. మరి దర్శనాల గురించి దేవుడు నాకు దర్శనాలు ఇస్తాడు, అది నిజం. బైబిల్ నా ముందు ఉన్నది. నాకు సాక్షిన దేవునికి తెలుసు. కేవలం ఆయన యొక్క అనుమతిని బట్టి, ఆయన కృపను బట్టి మాత్రమే నేను చెప్పగలుగుతాను. కనుక నా కొరకై ప్రార్థించండి. మరొక విషయం నేను అడగాలని ఆశపడుతున్నాను. నేను ఆఫ్రికాకు, ఇండియాకు, పాలస్తీనాకు, జర్మనీకి వెళ్తున్నాను. గుర్తుంచుకోనండి, ఆ దేశాలలో ముందు ఎలా పరిస్థితులున్నవో ఇప్పుడు అలాగే ఉన్నవి. ఈ గడ్డ మీద దయ్యపు కార్యాలు చేయవారు, దయ్యాలు పట్టిన ఆ విడ్డూర ప్రజలు భూమి మీద నిన్ను మారుస్తారని తలంచవద్దు. నీవు దేని గురించి మాట్లాడుతున్నావో అది నీవు తెలుసుకుంటే మంచిది. ఎండతోనూ బరువైన ఈదురు గాలులతోనూ గాలులు విచ్చుతున్నప్పుడు, శ్రమలు ముంచుకున్నప్పుడు వాషింగ్టన్ డీసీలో ఒకరు నా కొరకు ప్రార్థన చేస్తున్నారని నాకు జ్ఞప్తి ఉన్నది. మీరు అది నాకై చేస్తారని వాగ్దానం చేస్తారా? మీరు అలా చేసినట్లయితే చేయెత్తండి. వందనాలు మీకు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. చాలా వందనాలు. గత సాయంకాలం, గత రాత్రి 100 ప్రార్థనాకారులు వారు ఇచ్చారని అనుకుంటున్నాను. ఆ సంఖ్య లేక ఆ అక్షరం నాకు జ్ఞప్తున్నది. అది వై. గత రాత్రి వారిలో 15 మందిని పిలిచానుకుంటున్నాను. అది నిజమేనని తలస్తున్నాను. అవును కదా సహోదరులారా? పంచిచ్చిన వాటిలో మొదటి 15. ఇప్పుడు వాటిలో మరికొన్ని పిలుద్దాము. విశ్వాసం ఇంకా పైకి వస్తున్నట్లయితే వారిలో 2-3 వర్గాలను పిలుద్దాం. లేనట్లయితే ఇక్కడున్న ప్రతి ఒక్కరిని నేను అడుగుతున్నాను, ఇక్కడ వారిలో ఇంకా ఎంతమంది ప్రార్థనాకారులు లేకుండా ఉండి ఈ రాత్రి వేళ దేవుని ద్వారా స్వస్థత పొందా ఆశపడుతున్నారు? అలా చేయి పైకెత్తండి. ప్రార్థనాకారులు లేనివారు. మంచిది. చెప్పడానికి కఠినంగా ఉన్నది, ప్రతి చోట కిక్కిరిసి ఉన్నది. ఒకటి నేను మిమ్మల్ని అడగబోతున్నాను. ఒకవేళ నేను మిమ్మల్ని కలిసిన మొట్టమొదటి తరుణమే కావచ్చునేమో. కొద్దిగా ఎక్కువసేపు మనము కూటములో ఉండకుండా ఉండుట అది అంత మంచిది కాదు. దైవిక స్వస్థతను ఎలాగూ అంగీకరిస్తారో తెలుసా? చాలాసార్లు ప్రజలు స్వస్థత పొందినప్పుడు అలా పెరిగిపోవుట అనేది దయ్యం. ప్రతి వ్యాధి కూడా దయ్యము సంబంధమైనదే. దేవుడు తన బిడ్డలపైకి వ్యాధిని పెట్టడు, దయ్యం దాన్ని చేస్తుంది. అవునా? సాతానుని వెళ్ళగొట్టినట్లయితే నువ్వు చెప్తావు, ఎందుకని? దయ్యము కూడా స్వస్థత చేస్తుంది అని. అతను చేయలేడు అని యేసు చెప్పాడు. ఆయన చెప్పినాడు ఇలాగూ, సాతానుని వెళ్ళగొట్టినట్లయితే అతని రాజ్యము ముక్కలైపోతుంది. అందుచేత అతను చేయలేడు, దేవుడు మాత్రమే చేయగలుగుతాడు. ఔషధాలు, వైద్యులు స్వస్థపరుస్తారని చెప్పరు. మేయో సహోదరులు, మా మంచి అధికారులు, మేము స్వస్థపరుస్తామని మేము చెప్పుట్లేదు అని అన్నారు. మేము ప్రకృతికి సహకరిస్తామే కాని అని వారు అన్నారు. స్వస్థతనిచ్చువాడు ఒకరే ఉన్నారు, అది ఆయన దేవుడు. నీ చేతిలో ఒక స్థలమందు వారు కుట్టగలరే కాని వారు దాన్ని స్వస్థపరచలేరు. వారు అది కుట్టగలరు మాత్రమే. ఒక పంటి వైద్యుడు ఒక పన్నును లాగివేయగలడు, అయితే స్థలాన్ని బాగు చేసేది ఎవరు? స్వస్థపరిచేది ఎవరు? ఒక వైద్యుడు అపెండిక్స్ ను కత్తిరించి వేయగలడు, అయితే అతడు కత్తిరించిన దాన్ని స్వస్థపరచున్నది ఎవరు? దేవుడు చేయును. ఔషధాలు కణములను కట్టలేవు. ఔషధం కేవలం ఒక చికిత్స మాత్రమే. దేవుడే స్వస్థపరచున్నది. ఒక వైద్యుడు నీ చేయిని కడతాడు, అయితే అతడు వచ్చి నీ చేయిని సరిచేసిన తర్వాత నువ్వు బయటికి వెళ్ళవు, నీవు ఇంకా బాగు కాలేదు. వైద్యుడు తన పని తాను చేశాడు. అతను ఏమి చేయాలని బోధించబడ్డాడో, ఏమి చేడుకై జ్ఞానాన్ని పొందుకున్నాడో అది చేశాడు. నీ చేయి సరిగా పెట్టాడు, అయితే స్వస్థతకై దాన్ని దేవునికి విడిచిపెట్టాడు. అవునా? సమస్త విధములైన స్వస్థత దేవునిదే. కాబట్టి నీవు ఆయన నమ్ము. కొన్నిసార్లు ఆ ఎదుగుదల అయినప్పుడు లేక లావైనప్పుడు జీవమందుల నుండి వెళ్లిపోతుంది ఒక్క దయ్యమై. ఆ తర్వాత ఆ ఎదుగుదలలో చచ్చిపోతవి. నీలో నుండి జీవం వెళ్లిపోయినట్లయితే నీవు చనిపోతావు. నీ జీవం నీలో నుండి వెళ్లిపోతుంది, అయితే దేహం ఇంకా అక్కడనే ఉంటున్నది, అది ముడుచుకుపోతున్నది. ఇక్కడ ఒక భద్రత తీసుకునే వ్యక్తి ఉన్నట్లయితే మానవ శరీరం నుండి ప్రాణము వెళ్లిపోయిన తర్వాత శరీర మాంసము ముడుచుకుపోతుందని తెలుసు. ఒక చిన్న జంతువును గమనించు, అది రహదారి మీద చనిపోయినప్పుడు దాన్ని గమనించు. అది
బరువెక్కిపోతుంది. లేక ఇక్కడ ఉన్న వేటగాలైన మీరు ఒక జంతువునో గేదెనో మరొక దాన్ని నీవు చంపితే దాన్ని చంపి తూనిక వేయి, ఉదయం దాన్ని మరలా తూనిక వేయి, ఎన్ని పౌండ్లు అది తేలికైపోతుందో చూడు. ఆ తర్వాత 2-3 దినాలు అక్కడే ఉంచు. ఆ తర్వాత ఎన్ని పౌండ్లు అది బరువెక్కిపోతుందో చూడు. ఒక ఎదుగులలో అది చనిపోయినప్పుడు ఆ ఉబ్బిన దానిలో నుండి దయ్యాలు వెళ్లిపోతవి. ఒక కణితి, క్యాన్సరు, కంటి జబ్బు మొదలైన వాటి వల్లే దయ్యం అందులో నుండి బయటకు వెళ్లిపోతుంది. అది దాని ప్రాణం. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ ఒక చిన్న జీవకణం నుండి వచ్చిన వారే. నీ యొక్క కణాలను నీవు అభివృద్ధి చేసుకుంటూ నీవు ఆరంభం చేస్తావు. అందులో ఉన్న జీవం యొక్క స్వభావ ప్రకారము ఆ కణములు వచ్చును. అవి నరుని తయారు చేసినవి. కుక్క యొక్క కణము కుక్కను తయారు చేస్తుంది. పక్షి యొక్క కణము పక్షిని చేస్తుంది. దాని జాతి ప్రకారము ప్రతిదీ కలుగుతున్నది. అయితే ఒక దయ్యం అది ఒక లావు లేక ఉబ్బుడు లేక అది లావు కక్కుడదు. అది ఎదిగే కణాలు ఆరంభిస్తవి. ఉదాహరణకు క్యాన్సరు పెద్దవవుతున్న కణాలుగా అవి ఆరంభించి పెద్దవి ఇంకా పెద్దవైపోతవి. అది ఒక జీవును కలిగి ఉంటున్నది మరియు అది ఒక జీవించున్నది అనగా ప్రాణి. నీ యొక్క తల్లి గర్భంలో నీవు ఎలాగో ఎదుగుతావో, నీవు ఎలాగో జీవిస్తావో అలాగా, నీవు ఎదుగుటే ఎలాగో అచ్చంగా అలాగే. అయితే ఇప్పుడు ఆ జీవము లేక ఆ ప్రాణము అది నీ ప్రాణము కాదు, అది వ్యత్యాసకరమైన ప్రాణము. నీవు జీవించుటకు ప్రాణం అవసరమైనది. అది మరణ సంబంధమైన ప్రాణము లేక మరణం యొక్క ఆత్మ. క్షమించండి, అది మరణం. అది నీలో ఉన్నది కాదు, అది క్రితం ఉన్నది కాదు. అయితే ఇప్పుడు అక్కడ ఉన్నది. అయితే దాన్ని అక్కడ పెట్టినది ఎవరు? అది ఒక్కదాని ద్వారానే వచ్చి ఉండినది. అదే దయ్యం. అది ఒక క్రిమి లేక అంకురము. క్యాన్సరు, కణితి ఈ విషయాలు ఏవైనప్పటికీ ఒక క్రిమి ద్వారానే, అంకురము ద్వారానే వచ్చినవి. నీవు కూడా ఒక అంకురము నుండే వచ్చి ఉన్నావు. గమనిస్తున్నావా? ఒక ఉదాహరణంగా కళ్ళు చీకరించుకుని పోవుట లేక అది చనిపోయినప్పుడు ఆ కళ్ళు జబ్బు వచ్చిన ఒక వ్యక్తి ఆత్మ విడిచిపోయిన తర్వాత జనులు చెప్తారు, ఓ నేను చూడగలుగుతున్నాను, ఓ నేను చూడగలుగుతున్నాను అని అంటారు. ఆ తర్వాత రోజు ఇంకా ఎక్కువగా వారు చూడగలుగుతారు. అయితే ఆ తర్వాత సుమారు 72 గంటల తర్వాత కుళ్ళబడుతుంది. యేసు పునరుద్ధానం వలె ఇప్పుడు కణములు కుళ్ళిపోవు. ఆయన 3 పగళ్ళు 3 రాత్రులు ముందుగానే లేచి ఉండును. చూశారా? ఆయన శుక్రవారం మధ్యాహ్నం చనిపోయాడు, ఆదివారం ఉదయం లేచాడు. కారణం దావీదు చెప్పాడు, ఆయన ఆత్మను పాతాళంలో విడిచిపెట్టెను, నా పరిశుద్ధిని కుళ్ళుపట్టనయ్యను. ఆ కణములు 72 గంటల్లో పగిలిపోవుటకు ఆరంభించినవి. అవి బుటకు ఆరంభించగానే అవి లావై పెద్దవైపోతున్నవి. కారణం నీ గుండె రక్త నాళములను శుద్ధి చేస్తుంది. గత రాత్రి ఒక మంచి భక్తి గల చాలా భయభక్తున్న ఒక స్త్రీ గత రాత్రి నా దగ్గరికి వచ్చినది. ఒక పెద్ద క్యాన్సర్ ఆమెకున్నది. ఆమె ప్రార్థన వరుసలోకి వచ్చినదని చెప్పినది. అదంతా ఆమె వెంట్రుకలు అంతా పరగిపోయినది. ఆమె చెప్పినది, నేను నిలబడి ఆమె వైపు చూచి ఆత్మ ప్రేరేపణ చేత ఆమె తలలో క్యాన్సర్ ఉన్నదని నేను చెప్పానట. అది ఆగిపోతుందని నేను చెప్పాను. అది వెళ్లిపోయినది. అది కలిగిన ఆమె, అది ఉన్న ఆమె ఇక్కడ ఉన్నదని ఈ రాత్రి నేను అనుకుంటున్నాను. ఇక్కడ ఒక మద్యపాన సీసాలో ఇప్పుడే ఇక్కడ 10,000 మంది అటువంటి వారు మనకు ఉన్నారు. భవనంలో ఆ స్త్రీ ఉన్నదా? భవనంలో ఎక్కడున్నప్పటికీ ఆ మద్యపానం చేత క్యాన్సర్ వచ్చిన ఆమె ఉన్నట్లయితే ఆమె నిలబడగలదా? ఆమె భవనంలో ఎక్కడున్నప్పటికీ ఆమె నిలబడినట్లయితే మరొకరు చూచులాగున చేయి ఊపు. అవును, అక్కడ ఒక స్త్రీ క్యాన్సర్ తో ఉండి నిలబడి ఉన్నది. నేను వేదికపైనే నిలబడి ఉండి వారిని చూశాను. అలా తెల్లగా మారిపోయి వేదిక వద్దనే రాలిపోవడం నేను చూశాను. గమనిస్తున్నారా? అది ఒక అద్భుతం. సహజంగా వాపు ఎప్పుడు తగ్గిపోతుందో దానిలోని ప్రాణం వెళ్లిపోతుంది. అయితే వాపు అది తగ్గకపోతే అది లోపల ఉంటున్నది. ఒకవేళ అది అలాగైతే అది అక్కడే ఉండిపోయి ఉబ్బటము ఆరంభమవుతున్నది. మిగతా మాంసం వల్లే కణములు పగిలిపోవడము ఆరంభమవుతున్నది. ఆ తర్వాత నిజంగా నీవు జ్వరముతో జబ్బు పడిపోతావు. ఓ విధంగా అంటూ జాఠ్యం వల్లే గుండె రక్తాన్ని సరఫరా చేసి దేహాన్ని శుద్ధి చేస్తున్నది. నీ శరీరంలో పెద్ద మాంసం ముద్ద బరువును కోల్పోతున్నది. రోగి ఎంతగానో అస్వస్థత అవుతాడు. అప్పుడంటావు, ఓ నేను వేదిక ఎద్దున్నప్పుడు 1-2 దినాలు ఎంతో బాగున్నానే, అయితే నా స్వస్థత నేను పోగొట్టుకున్నానుకుంటున్నాను. సహోదరి సహోదరుడా, లోకములో నీవు స్వస్థత పొందుకున్నావు అని చెప్పడానికి అది గొప్ప రుజువు, గురుతు. అవునా? ఆ తర్వాత నీవు అపనమ్మకపడడం ఆరంభిస్తావు. ప్రాణం పోతే ఎలాగో అలాగ నీ విశ్వాసం ఉంటున్నది. తిరిగి నీ అవిశ్వాసం నీలోకి వస్తుంది. గమనించారా? అది అలా జరుగుతున్నది. తిరిగి అది పునర్జన్మ ఎత్తుతున్నది. జ్ఞప్తించుకో, యేసు చెప్పాడు, అపవిత్రాత్మ ఒకని విడిచిపోయిన తర్వాత ఎన్నెన్న స్థలములోనికి వెళ్లిపోయి తిరిగి 7 దయ్యాలతో అది వచ్చేస్తున్నది, 7 ఆత్మలతో. అవును, నిజమేనా? ఆ ఇంటి మంచి మనిషి యొక్క విశ్వాసం అక్కడే ఉన్న నీవెంతగా
భావన అనుభవించినప్పటికీ భావన వల్ల కలిగినది కాదు, నీవేమి నమ్మి ఉన్నావో దాని వలన. నీవది భావిస్తున్నావా అని యేసు ఎన్నడూ చెప్పలేదు. నీవది నమ్ముతున్నావా అని ఆయన అడిగాడు. అదే విషయం. దేవుని దీవించుడు కాక. మంచిది. సరే, ఇప్పుడు చూద్దాం. గత రాత్రిలో వాయిల్లో 100 ప్రార్థనా కార్డులు వారు ఇచ్చి ఉన్నారనుకుంటున్నాను. వారందరినీ మనం చేరుకోలేము. ఈ రాత్రి ప్రయత్నం చేసి వాటిలో ఆఖరు 15 తీసుకుందాం. ఎవరు వీటిని కలిగి ఉన్నారు? 85 ప్రార్థనా కార్డు ఎవరు కలిగి ఉన్నారు? ఇక్కడ అలాంటి వారు ఉన్నట్లయితే, వెనకాల ఉండినట్లయితే ప్రార్థనా కార్డు 85 మీ చేయి పైకెత్తుతారా? మంచిది. 86 ప్రార్థనా కార్డు 86. మంచిదే. 87 ప్రార్థనా కార్డు ఎవరే వద్దున్నదో నేను చూస్తాను. మీరు నిలబడగలరా? 87. మంచిది. చూడండి, బహుశా ఒకరు నిలబడలేకపోవచ్చును. ఒకవేళ వారు పలక మంచం మీద ఉండి ఉండవచ్చును. ఒకవేళ వారు చెవిటి వారు కావచ్చును. ఇంకా నాకెవరు సహాయం చేయవారు లేరు అని అనవచ్చును. మరియు నా కార్యాలయంలో నాకు మంట రేకెత్తుతున్నది. వారు చెప్తారు, నేనిక్కడ ఉన్నాను, ఫలానా వారి ద్వారా నీవు నాకు చెప్పావు, ఎవరు నాకు సహాయం చేయలేదు అని. బహుశా వారు ఒకవేళ చెవిటి వారే ఉండవచ్చును. ఇప్పుడు చూడండి, మనకిప్పుడు 85, 86, 87 ఉన్నవి. మీ ప్రక్కవారి కార్డు చూడండి. అతడు ఒకవేళ చెవిటివాడై ఉండి వినలేకపోవచ్చును. 87 వందనాలు సహోదరి. 88 ఎవరు? 88 ప్రార్థనా కార్డు 88 భవనంలోనే ఉన్నారా? సరే, మంచిది. 89 ప్రార్థనా కార్డు 89ఏనా? నిలబడగలరా? 89 ఏనా చేతినది? మంచిది. 89. సరే, 90 నమ్మక మాత్రం ఉంచు. అది మంచిది. ఇప్పుడు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ ఆయన ఏమైతే చెప్పి ఉన్నాడో అది చెప్పండి. ఆయన ఏమని చేయమని చెప్పినప్పటికీ నీవు చేస్తావు. చేయి. ఆయన ఏది చేయమని చెప్పి ఉన్నాడో అది చేయి. నేను మీ యొక్క సహోదరుడును, ఒక మనిషిని మాత్రమే. ఆయన వచ్చి ఈ అచ్చుబలను తీసుకుని నిండారుగా దీవించి ఆయన పరిశుద్ధాత్మను దీని ద్వారా ఇచ్చినట్లయితే అప్పుడు మీరు యేసుక్రీస్తు జనుల మధ్య కదలటం మీరు చూస్తారు. ఆయన కదలటం చూస్తారు. ఆయన ఇక్కడ ఎంతగా తన రుజువు చేసుకున్నా ఆయన్ను మీరు నమ్మనట్లయితే ఆయన మీకేమీ చేయలేడు. అవును, ఆయన నా ప్రక్కనే కడవరి రీతిగా నిలబడి ఉన్నాడను విషయము నీవు చూచులాగునా? సరే, నీవు నన్ను నమ్మనట్లయితే నేను నీకేమీ చేయలేను. అయితే లేఖనంలో గురించి ఆయన ఏమి చెప్పి ఉన్నాడో నా మాట అలాగే ఉండును. దేవుడు నీకు సహాయము చేయ రీతిగా నేను ప్రార్థిస్తాను. బహుశా ఇక్కడ తల్లులు, తండ్రులు మొదలైన వారు ఉన్నారు. వ్యాధులతో, బాధలతో, అక్కరలతో ఉన్నవారు ఉన్నారు. మీకు సహాయం చేయమని నేను దేవుని అడుగుతాను, నేను ఎరిగినంత వరకు. మంచిది. కుడి ప్రక్కన ఇక్కడ వరుసగా ఉండండి. మనమంతా ఒక క్షణము తలవంచుకుందాము. దయగల తండ్రి, నీ కుమారుని యేసు నామములో ప్రార్థిస్తున్నాము. పరిశుద్ధాత్మ ఇప్పుడు వచ్చి యేసుక్రీస్తు వారి యొక్క కార్యాలను ప్రత్యక్షత చేయునుకాక. ఈ ప్రజలను దీవించండి, వారిని సంపూర్ణంగా చేసి బాగుపరచండి. ఆరోగ్య ఆనందాలు గలవారిగా వారిని చేయండి. ఇది ఎరుగుడు కొరకై తండ్రి, నీ యొక్క సేవకుని బలహీనతలో నీవు ఎరిగి ఉన్నావు. నేనేమి చెప్పాలో, నేనేమి చేయాలో నాకు తెలియదు. నీ యొక్క ఆజ్ఞ ప్రకారంగా నేను ఇది చేశాను. ఇంకా ఈ ప్రజలను నీవు ఆశీర్వదించి సహాయం చేయగలవని, ఈ రాత్రి నీవు ఇక్కడ ఉన్నావని నేను నమ్ముతున్నాను. తండ్రి, నీవు పరిశుద్ధాత్మ నీ సేవకులోనికి పంపించి మేము ఏమి చేయాలో, వాటిని ఎలాగూ చేయాలో ఆ విషయాలు నీవు మాకు బయలుపరిచినట్లయితే అప్పుడు మేము ఉత్సాహ సంతోషాలను పొందుకుంటాము. ఈ ప్రజలు నిన్ను నమ్మి ఉన్నారు, ఏక హృదయముతో, ఏకాత్మతో. తండ్రి, నీ యొక్క దాసులుగా ఇది నిన్ను అడుగుతున్నాను. ఈ రాత్రి ఏ ఒక్క బలహీన వ్యక్తి ఈ భవనములో ఉండకుందురు కాక. వారిలో ప్రతి ఒక్కరూ ఆరోగ్య ఆనందాలు కలిగి వెళ్ళుదురు కాక. అది చేయము తండ్రి, చేయరా. నా హృదయములోని వాత్సల్యతతో, యేసుక్రీస్తు నామమున విశ్వాసముతో నేను దీన్ని అడుగుతున్నాను. ఆమేన్. అక్కడెవరైనా ఆ వెలుతుల్లో ఉన్నారా? అక్కడెవరైనా ఉండి వారిని కదిలించగలిగిన వారు? కొన్నిసార్లు ఈ యొక్క పరిశుద్ధాత్మ వస్తుంది. పఠాన్ని మీలో అనేక మంది చూశారు. నేను మరలా వచ్చినట్లయితే గత రాత్రి సహోదరుడు మోర్ చెప్పినట్లుగా వాటిలో కొన్నిటి తీసుకుని వస్తాను. చాలా సార్లు అది తీయబడింది. పుస్తకాల్లో మీరందరూ అది ఉంచుకుని ఉన్నారని నేను అనుకుంటున్నాను. నా యొద్ద 2 పెట్టెలు మాత్రమే ఉన్నవి కనుక వాటి వల్ల మీరు ఎంతగానో ఆనందిస్తారు. మీరందరూ చూడండి, అది ఎక్కడ ఉన్నదో దాని యొక్క మరొక పట్టం మీరు చూస్తారు.
ఆర్కన్సస్ లోని కమ్యూన్ వార్తాపత్రిక ఫోటోగ్రాఫరు దాన్ని పట్టుకున్నాడు. అయితే ఈ అమెరికన్ అసోసియేషన్ వలె ఇది అధికార నిర్ధారణమైనది కాదు. వారు అది కలిగి ఉన్నారు. అలాంటప్పుడు అది అధికార యోగ్యం అవుతున్నది. కానీ అనేక మంది ప్రజలు ఇక్కడ కొంచెం కాలం క్రితము ఒక ఉద్యోగ కుటుంబం తర్వాత నది యొద్ద 500 మందికి బాప్తిస్మిస్తూ నిలబడి ఉన్నాను. నేను ఎక్కడైతే నిలబడి ఉన్నానో అక్కడికి అది వచ్చినది. ప్రజలు నిస్త్రాణ చెందిపోయారు. అక్కడే అది ఉన్నది. అది ఒక గర్జన వలె ఉన్నది. భగ్గుమన్న అగ్ని మంట వలె ఉన్నది. ఈ రాత్రి సభ్యతకు ఆ విధంగానే దేవుడు దర్శనమివ్వాలని నేను ప్రార్థన చేస్తున్నాను. ఇక్కడే ముఖ్య పట్టణంలో మరొకసారి దేవుడు నా ఎడ్ల దయ చూపినట్లయితే ఇప్పుడు మీరు గ్రహించగలరు. కొందరికి అది కనిపిస్తుంది, మరి కొందరికి కనిపించదు. దానిని మేము తలంచట్లేదు. అయితే అది జరుగుతుంది. దేవుని ఆత్మ యేసుకు పైగా చూచి ఉండుటకు యోహాను ఒక సాక్షిగా ఉన్నాడు. అవునా? జన సమూహమునకు అని చెప్పబడలేదు. జ్ఞానులు నక్షత్రాన్ని వెంబడించారు. మీరు అది నమ్ముతున్నారా? తూర్పు దేశం నుండి దారి అంతట్లో కూడా వారములు, నెలలు అది వచ్చుచు ఆ దేశంలోని ప్రతి నక్షత్రాలను చూచి మెద్దెను అది దాటిపోయినది. నక్షత్రాలను బట్టి వారు కాలాన్ని నిర్ణయం చేస్తారు. రాత్రంతా వారు కనిపెట్టి సమయాన్ని నిర్ణయించారు. అయితే ఎవ్వరూ చూడలేదు. అయితే జ్ఞానులు చూచారు. ఎందుకంటే దానికై వారు కనిపెడుతుండేది. కాబట్టి ఈ రాత్రి మీరు క్రీస్తు కొరకు ఎదురు చూస్తున్నారు. కాబట్టి మీరు ఆయన చూస్తారు. ప్రభువు యేసు మిమ్మల్ని ఆశీర్వదించును. బిల్లీ పాల్, సహోదరు మూర్, మీలో ఇంకా కొందరు సంసిద్ధమేనా? మంచిది. బిల్లీ, వారంతా ఒక్క వరుసలో ఉన్నారా? 15 మంది కూడా. అందరూ 15 మంది వరుసగా ఉన్నారు. ఇప్పుడు మిగతా వారు ప్రార్థనా కార్డులు లేనివారు ప్రయత్నించండి. మీరు వరుసలో లేరని ఎరుగండి. నేను ఈ వైపునకి చూచి అలా నమ్ముతాను. ఆయన వస్త్రాన్ని ముట్టిన ఆ స్త్రీ వలె అలాంటి విశ్వాసంతో మీరు నమ్మండి. ఆయన వెనుకకు తిరిగి నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచను అని ఆయన చెప్పాడు. ఈ రాత్రి ఆయన అలాగే ఉన్నాడని మీరు నమ్ముతున్నారా? కొయ్యో మొర్రో అని కేకలు పెడుతున్న ఆ గుంపంతట్లో కూడా ఆ పేద గుడ్డివాడైన మనుష్యుడు ఎరికో గోడలను ఆనుకుని నన్ను కరుణించు అని అరుస్తూ బొబ్బరింతలు పెడుతున్నాడు. బహుశా ఈ భవంతి 2 రెట్లు దూరం ఉండవచ్చునేమో. బహుశా యేసు ఒకవేళ తన స్వరం వినలేదేమో. అయితే అతని విశ్వాసం ఆయనను భావన చేసినది. అది కదిలినది. ఆ విమర్శకులందరిలో కూడా ఆయన తిరిగి నీ విశ్వాసం నేను రక్షించినది అని ఆయన అతనితో చెప్పాడు. ఆ సభికుల వైపు తిరిగి ఆయన ఇలాగన్నాడు, మీ హృదయంలో మీరెందుకు ఆలోచించుకుంటున్నారు? బావి దగ్గర స్త్రీతో ఆయన చెప్పాడు, వెళ్లి నీ భర్తను పిలుచుకునిరా అని ఆయన చెప్పాడు. తండ్రి నాకు చూయించినది నేనేమీ చేయలేను అని ఆయన చెప్పాడు. నేనొకటి మిమ్మల్ని అడుగుతాను. నేను చెప్పినది సత్యమైతే, ఇది సత్యమే అయితే, అప్పుడు దేవుడు ఆయన వాక్యమునకు బద్ధుడవుతాడు. నాకు కాదు, ఆయన వాక్యానికి. అవునది నిజమేనా? ఆయన యొక్క వాక్యానికి బద్ధుడైపోతాడు. ఆ తర్వాత ఆయన అది ఎలాగ చేస్తానని చెప్పి ఉన్నాడో ఖచ్చితంగా అది అలాగే జరుగుతుంది. ఇక్కడ ఉన్న వారందరూ అది ఆయన చేసినట్లయితే, మీరు యేసుక్రీస్తును స్వీకరించకపోతే మీరు అది చేటుకై ఇష్టపడతారా? ఇక్కడ ఉన్న మీరు ఇతరుల ఎడల ఆయనకున్న కనికరాన్ని చూస్తున్న మీరు, అవునా? మీరు నమ్మిక విశ్వాసాలు కలిగినట్లయితే మీ ఎడల ఆయన కరుణ కనపరుస్తాడు. ఇలాగ ప్రార్థించి చెప్పండి, ప్రభువా, నేను ఒక విశ్వాసిని. ఈ రాత్రి నీవు నన్ను స్వస్థపరచాలని నేను కోరుకుంటున్నాను. దేవుడు దాన్ని చేస్తాడు. ఈ మధ్యనే మేము ఆఫ్రికాను విడిచి వచ్చాము. మరికొన్ని వారాలలో నేను తిరిగి వెళ్ళనై ఉన్నాను. ఆఫ్రికా, ఇండియా, పాలస్తీనా, జర్మనీ యొక్క ఒక పరిచయ నిమిత్తమై, ఇంకా దక్షిణాఫ్రికా. ప్రార్థన వరుసలో 3-4 దాటిపోయిన తర్వాత పరిశుద్ధాత్మ జనుల మధ్యగా కదలట వారు చూశారు. దేవుడు ఏమి చేసింది వారు చూశారు. ఒక్క వేదిక పిలుపులో 30,000 మంది యేసును తమ వ్యక్తిగత రక్షకునిగా అంగీకరించారు. ఒక్కసారిగా 30,000 మంది. కాబట్టి నేను నమ్ముతున్నాను, ఒక నిబంధనగా దేవుని వాక్యమును తీసుకుని ప్రపంచానంతటికి వెళ్లి సువార్త ప్రకటన చేస్తే, సువార్త మాట వల్ల కాదు, కానీ పరిశుద్ధాత్మ యందలి శక్తి రుజువులతో ఉన్నది. కనుక సువార్తనగా పరిశుద్ధాత్మిక ప్రత్యక్ష ప్రమాణమై ఉంటున్నది. దేశాలకు నేను వెళ్ళాను. వారు చెప్తారు, ఇప్పుడు మాకు మిషనరీ అవసరం లేదు, మీరు చేయు దానికంటే ఎక్కువ మేము ఎరిగి ఉన్నాము అని అంటారు. అయితే మనము చేయవలసిన విషయం ఎదురుగా ఒక్కరిలో దేవుని వాక్యము ప్రత్యక్షమౌట కొరకై ఉండవలసిన చాలినంత విశ్వాసం, దాన్ని చూడాలని వారు కోరుకుంటున్నారు. ఆ విధంగా వారు మార్పు చెందుతున్నారు. ఆ విధంగా వారు క్రీస్తును తెలుసుకుంటున్నారు. అది ఎందుకనగా
ఆ విధంగా వారు నమ్మి ఉన్నారు కాబట్టి నేను దేవుని యందు నమ్మిక ఉంచుతున్నాను నా నిండి హృదయముతో. ఇక్కడ అనేకులు ఈ రాత్రి ఆ విధంగా క్రీస్తుల వారి హృదయాలలో తెలుసుకుంటారు. నజరేయుడగు ప్రభుని యేసు మీలో ప్రతి ఒక్కరిని ఆశీర్వదించును కాక. అది నా ప్రార్థన. సరేనా? ఏ మనుషుడు దేవుని ఏనాడు వెతకలేదు. దేవుడు నరుని వెతుకుతున్నాడు. లోకమాంతటిలో ఏనాడు ఒక నరుడు దేవుని వెతకలేడు. దేవుడే నరుని వెతుకుతున్నాడు. ఏదైనా త్వరలో నరుడు మొదట పడిపోయినప్పుడు అది నరుని యొక్క వెనుకను తెలియజేస్తుంది. మానవుడు దాక్కున్నాడు. దేవుడు నరుని వెతుకుతున్నాడు లేక వేటాడుతున్నాడు. యేసు చెప్పాడు, నా తండ్రి వాని ఆకర్షించితేనే గాని ఎవడనూ నా ఎద్దుకు రాలేడు. మొదటిగా తండ్రి చేత అతడు ఆకర్షింపబడవలసి ఉన్నది. ఆ తర్వాత ఒక దర్శనాన్ని చూచిన సంగతిని గురించి నేనొకటి మీకు వివరించ ప్రయత్నం చేస్తున్నాను. ఇక్కడ ఉన్నటువంటి వారిలో కలలు కనిన వారిలో ఎంతమంది ఉన్నారో చేయి చూపించండి. ఓ, మీలో 3 వంతుల మంది ఉన్నారు. చాలా మందికి కలలు రావు. అది వాస్తవమే. అది మీ యొక్క సబ్ కాన్షియస్ అని మనకు బోధించబడినది. అనగా నీ మంచి చెడుగులు తెలియచేసేది. ఇక్కడ నీ మొదటి కాన్షియస్ ఉంటున్నది. ఇక్కడ నీ సబ్ కాన్షియస్ ఉంటున్నది. ఈ సబ్ కాన్షియస్ అంటే ఈ మంచి చెడుగులు ఎరుకు చేసే దాని వలన పరిశుద్ధాత్మ వలన పని జరుగుటకై నేను ప్రయత్నిస్తాను. ఈ మొదటి కాన్షియస్ ద్వారా అంటే ఆ ఎరిగదాని వలన నేనెక్కడున్న ఏ మనిషినైనా లేక ఒకరిని అడగవచ్చు, నీవు నమ్ముతున్నావా? ఓ అవునండి అని అంటాడు. నీవు ఇక్కడ నమ్ముతున్నావు. అయితే ఈ లోపల ఉన్నటువంటి మనిషి సంగతి ఏంటి? ఓడ నడిపించేవాడు అతడే. పైన పైలట్ హౌస్ లో ఉన్న మనిషి కాదు. అది ఇంజిన్ గదిలో ఉన్న మనిషి. కొన్నిసార్లు నీవు నిద్రపోయేటప్పుడు ఈ ఉపమనస్సాక్షిలోకి ఈ సబ్ కాన్షియస్ లోకి వెళ్లి కలలు కంటావు. నీవిక్కడ ఉన్నప్పుడు నీవేమి చేశావో వాటిని గురించి కలను కంటావు. ఆ తర్వాత నువ్వు మేల్కొని నీవు కనిన కలలోని విషయాలను గుర్తు చేసుకుంటావు. కలలు కనువారైన మీరు అనేక సంవత్సరాల క్రితము మీరు ఆ కలలు కన్నారు. ఇంకా అవి మీకు జ్ఞప్తి ఉన్నవి. అనేక సంవత్సరాలకి పూర్వం నీవు కనిన కల కొంత భాగం మీకు గుర్తు లేకుండా ఉంటున్నది. ఇప్పుడు బాగుగా నిద్రిస్తున్న ఒకరు అతని ఉపమనస్సాక్షి ఎక్కడో ఉంటున్నది. అది అతని దగ్గరకు రానే రాదు. అయితే ఒక దీర్ఘదర్శకుడికి అతని ఉపమనస్సాక్షి ఎక్కడో లేదు. అది ఇక్కడ లేదు. అది ఇక్కడే ఉన్నది. అతని నిద్రపోడు. అతని కళ్ళు తెరుచుకునే ఉంటాడు. అతడు అలా చూస్తాడు. దేవుడు ఆ మనిషికి మంచి గాఢనిద్ర ఇచ్చి కలలు కట్టున్నటువంటి స్థానాన్ని అతడిస్తాడు. దేవుడు ఒక మనిషికి కలలు కను ఒక మార్గాన్ని కూడా అనుగ్రహిస్తాడు. నేనంటాను, నాకై ఒక కల కను, నీకది చెత్త కాదు, మంచిది. ఆ తర్వాత దేవుడు సంఘములో కొందరిని అపోస్తులుగాను ప్రవక్తలుగాను స్వస్థత వరమగలిగిన వారిగాను దేవుడు పెట్టి ఉన్నాడు. అవును, నిజమేనా? వీరందరూ కూడా సంఘము క్షేమాభివృద్ధి చెందుట కోసమే. పౌలు ఇలాగ చెప్పిన్నాడు, మీరందరూ భాషతో మాట్లాడుతూ ఉండగా ఎరిగిన వాడి లోపలికి వచ్చి మీరందరూ పిచ్చి వాళ్ళని అతను అనుకోడా. అయితే ఒకరు ప్రవచించి హృదయ రహస్యాలను బయలుపరిచినట్లయితే వారలాగే సాగిలపడి నిజంగా దేవుడు మీతో ఉన్నాడు అని చెప్పడా? అవునది వాస్తవమేనా? అవునది సువార్తయేనా? నిన్న ఉన్న యేసుక్రీస్తే ఈ రోజు ఉన్నది ఆయనే కాడా? భాషలతో మాట్లాడటం వలన మీరు ఆయన నమ్ముతారా? పరిశుద్ధాత్మ వలన మీరు ఆయన నమ్మగలరు. అయితే ఆ ప్రభుని యేసే అదే సంపూర్ణ కొల మాని అయి ఉన్నాడని నేను నమ్ముతున్నాను. ఆయన మృతుడు కాదు, ఆయన మృతులను తిరిగి లేచాడు. ఈ రాత్రి ఇక్కడే ఉన్నాడు. ఇప్పుడు వేదిక వద్దే ఉన్నాడు. ఆయన మనల్ని ఆశీర్వదించి సహాయము చేయను కాక. క్రితం నేనెన్నడూ ఈ దేశానికి రాలేదు. నేను ఎరిగి ఉన్నంత వరకు నా ఎదుట ఏ సజీవమైన ప్రాణి ఏ ఒక్కరు లేరు. నేను ఎరిగిన వారు కొద్దిమంది మాత్రమే వేదిక వద్ద ఉన్నారు. సహోదరు బోయసు అతను నాకు జ్ఞప్తి ఉన్నాడు. అతని ప్రక్కనే ఉన్న వ్యక్తిని నేను చూస్తున్నాను. ఆ మనిషి పేరు నాకు జ్ఞాపకం లేదు. అయితే నేను సహోదరు లెన్సే బహుశా 3-4 దైవ సేవకులు ఇక్కడ కూర్చున్న వారిలో నాకు తెలుసు. 3-4 భవనంలో ఉన్నారు. అయితే మీరందరూ కూడా దేవునికి తెలుసు. అది నిజమేనా? మీరందరూ ఆయనకు తెలుసు. ఇక్కడ నిలబడి ఉన్న ఈ స్త్రీ ఆకాశమున్న దేవునికి తెలుసు. నేను ఎరిగినంత వరకు నా యొక్క జీవితంలో నేను ఎన్నడూ చూడలేదు. అమ్మా, మనం అపరిచితులమేనా? మనం నిజంగా అపరిచితులమే. అయితే ఆమె దేవునికి తెలియను. అయితే యేసుక్రీస్తు ఒక్కడి రీతిగా ఉన్నట్లయితే ఇప్పుడు ఆ చిత్రాన్ని మారుద్దాం. నిన్నటి రోజు ఆయన ఏమైనాడంటే, ఓ స్త్రీ విషయము ఒకటి తెలుసుకోవడం కొరకై ఆయన వెళ్తున్నప్పుడు నాకు కొంచెం దహానికిమ్ము అని ఆమెతో చెప్పాడు. యూదులు సమరయులతో
సమరలు నడకటము ఇది ఆచారము కాదే అని ఆమె అన్నది. అయితే యేసు ఆమెతో కొంచెం సేపు మాట్లాడిన తర్వాత ఆమె బలహీనత ఏదో ఆయన తెలుసుకున్నాడు. అవును కదా. ఇప్పుడు యేసు మృతుల్లో నుండి తిరిగి లేచాడు. ఈ రాత్రి మనలో జీవిస్తున్నాడు. కొంచెము కాలమైన తర్వాత లోకము నన్ను చూడదు, అయితే మీరు నన్ను చూతురు. నేను అనగా వ్యక్తిగత సర్వనామము. నేను మీతో సదాకాలం ఉంటాను, యుగ పర్యంతం మీతో కూడా ఉందును. అదే సువార్త యొక్క సత్యము. ఆ విధముగా దాన్ని మీరు చదివి ఉండకపోవచ్చును. అయితే ఆ విధంగానే బైబిల్ గ్రంథంలో వ్రాయబడి ఉన్నది. ఆ విధంగా మీ వేదాంతం దాన్ని దాటవేసినది. అయితే ఆ విధంగానే బైబిల్ గ్రంథంలో వ్రాయబడి ఉన్నది. నేను మీలోను మీతోను యుగ పర్యంతం ఉందును. నేను ఒక దాని కొరకు ఎదురు చూస్తున్నాను. అది మీకు తెలుసా? అవునది నిజం. అది ప్రభు యొక్క దూత. అవునది నిజం. నేను ఎంత నిస్సహాయుడినో అంత నిస్సహాయుడిను. మనలో అందరూ అలాగే. నేను బహుశా విమర్శకులు కూర్చున్న వారి మధ్య నేను ఉన్నాను. నా కూటలు ఎరిగిన వారు ఎందరూ ఆయన చిత్రపటాన్ని చూశారు. శాస్త్రజ్ఞులు తీసినది గొప్ప వెలిగి వచ్చుట మీరు గ్రహించారా? అవును, మీలో అనేకలు చూశారు. వేవేల కాపీలు తీయబడి అమ్మి ఉన్నారు. హాస్టల్లోని టెక్సాస్ పట్టణమందలి డగ్లాస్ స్టూడియోలో అది ఉన్నది. అక్కడ అమెరికా దేశంలోనే ఉత్తమమైన పరిశీలకులు ఒకరైన జార్జ్ జే లెస్సీ దాన్ని తీసుకుని దాన్ని పరీక్ష చేసి అది డబుల్ ఎక్స్పోజర్ కాదు అని పరీక్షించి చెప్పాడు. యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరం ఒక్కటి రీతిగా ఉన్నాడని ఆయన ప్రత్యక్ష రుజువు చేశాడు. అది ఇప్పుడు నేను ఆయన కొరకు ఎదురు తినలు చూస్తున్నాను. ఈ రాత్రి ఆయన నాకు సహాయం చేయమని ఎదురు చూస్తున్నాను. నాకైతే తెలియదు. నేను ఏదైనా అహంభావంతో చెప్తే, మార్గానికి మరో విధంగా నేను చెప్పినట్లయితే దేవుడు నన్ను క్షమించును కాక. అలా చేయాలని నా యొక్క భావం కాదు. నా దీన హృదయముతో నా మాటలు ఆలకించుతున్న యేసుక్రీస్తుకే నేను ప్రతినిధిని నా యొక్క నేను భావము. ఈ రాత్రి ఆయన కరుణ ఇచ్చిన ఉండును కాక. నేను ఈ మాటలు మాట్లాడి ఉండి ఆయన వాక్యమందు నేను ఉండి ఆయన వచ్చి మనకు సహాయం చేయుగాకేనే నా ప్రార్థన. ఆర్గన్ వాయించేవారు ఇక్కడ ఉన్నారా? ఆమె ఉన్నట్లయితే దయచేసి చాలా నిదానంగా మెల్లగా ఓన్లీ బిలీవ్ అను పాట వాయించండి. ప్రతి ఒక్కరూ ప్రార్థన స్థితిలో ఉండండి. మీకు చెప్పే వరకు మీరు తలలో వంచనవసరం లేదు. ప్రార్థన వరుసలో ఉన్నటువంటి వారు వచ్చుచున్న మీరు ఆయన మిమ్ము గద్దించినట్లయితే అది సత్యమే అవుతుంది. అది అలాగేట్లయితే దానికి నిలబట్టుకు మీరు ఇష్టత చూపవలసి ఉంటున్నది. కూడిన సభికులలో ఎక్కడైనా కాని ఆయన ఏదైనా చెప్పినట్లయితే అది నాది కాదు, అది మీరు తెలుసుకోవలసి ఉన్నది. అది ఆయనే. వెళ్లి సరిచేసుకోండి. మొదటిగా మీరు చేయవలసినది నివారణ చికిత్స. మీరు చేయకముందు దానికి కారణమేదో మీరు ఎరగవలసి ఉన్నది. వ్యాధితో అయోమయ స్థితితో మీరు ఒక వైద్యుని దగ్గరికి వెళ్ళినట్లయితే అతను ఒక ఆస్పిరిన్ ఇస్తాడు. అతను మంచి వైద్యుడు కాదు. నిన్ను తప్పించుకోవడానికై అతను ప్రయత్నం చేస్తున్నాడు. అతను ఒక మంచి వైద్యుడైనట్లయితే ఆ బాధకు కారణమైన కేసును గుర్తించి ఆ తర్వాత వైద్యాన్ని ఆరంభించడానికి ప్రయత్నం చేస్తాడు. అటువంటి దానిని మనం ఇక్కడ చేయవలసి ఉంటున్నది. ఒక అపవిత్ర ఆత్మ అయినా పశ్చాత్తాపలేని పాపం ఉన్నట్లయితే, దేవుని చిత్తానికి విరుద్ధమైన ఒకటి ఉన్నట్లయితే రాత్రంతా వారి నెత్తి మీద నూనెపోయి అరుపులు కెక్కలు పెట్టు. నీవు చేయగలిగినంతా చేయి. ఆ దయ్యం అక్కడే ఉంటుంది. అవునది వాస్తవం. అతడు అక్కడే ఉండటానికి హక్కు కలిగి ఉన్నాడు. అయితే దానినే నీవు గమనించవలసి ఉంటున్నది. ఒకదాని కోసం ఒకరిపైన దేవుడు శాపాన్ని పెట్టి ఉన్నాడు. అయితే నీవు వచ్చి దాన్ని తీసివేస్తున్నావు. మోషేకు జరిగినట్లుగా నీవు ఇబ్బందులు పడిపోతావు. అవునది నిజం. శుద్ధాత్మ ఆయన ఇక్కడే ఉన్నాడు. ఇప్పుడు నేను దేవుని కుమారుని యేసుక్రీస్తు నామమున దేవుని మహిమ కొరకై ప్రతి ఒక్క వ్యక్తిని నా స్వాధీనం ఉంచుకొనుచున్నాను. నేను ఒక నిమిషం నీతో మాట్లాడాలనుకుంటున్నాను. ఒకటి జరగబోతుందని నీవు గుర్తించున్నావు. చూశారా? అది ఇప్పుడే జరిగినది. అది నిజమైతే నీవు చేయి చూపించడం ద్వారా ప్రజలు నిన్ను చూస్తారు. అవును, చూశారా? అది ఆయన సన్నద్ధి. అవునది వాస్తవం. నేను నీకు అపరిచితుడును. నా జీవితంలో ఎన్నడూ నిన్ను చూడలేదు. నేను మాట్లాడినట్లుగా యేసుక్రీస్తు నిన్న నేడు యుగ యుగములు ఒక్కడే రీతిగా ఉన్నాడు అని చెప్పినట్లుగా, అది అలాగైతే అశుద్ధాత్మ నేను నిజంగా పలికినది సత్యమేనని సాక్ష్యమిస్తే మరియు ఆయన అలాగే ఉంటే, అలాంటప్పుడు ఆయన నీ కొరకు నా కొరకు సాక్ష్యమిస్తాడు. అది నీవు ఆయనను నమ్మునట్లు సహాయం చేస్తుంది.
నీకు అవసరమైనది ఏదో నాకు తెలియదు, అయితే ఆయన అది చేస్తాడు. దేవుడు అనుమతిస్తే నీ స్వస్థత నీవు అంగీకరిస్తావా, లేదా నీకు కావలసిందేదో అనగా ధనమా, లేదా దేని కొరకు వెతుకుతున్నావో లేక అడుగుతున్నావో, లేదా ఇంటి యొక్క ఇబ్బందులు, అది ఏమైనప్పటికీ అది ఏమైనాను ఆయనకు తెలియను, ఆయన నాకు తెలియచేయను. అవును కదా? అది ఎలాగనగా బావి యొద్దనున్న స్త్రీతో ఆయన మాట్లాడినట్టు ఆయన ఎలాగూ చేశాడో, నీ ఆత్మను సంధించు రీతిగా నేను నీతో మాట్లాడుతున్నాను. నా దగ్గర నుండి నీవు కదులుతున్నట్లుగా నిన్ను చూస్తున్నాను. నీవు ఒక విధమైన పెద్ద దెబ్బ తగిలినది నీకు. అదొక ప్రమాదము, అది కారు ఢీకొనిన ప్రమాదము. నీవు గాల్లోనికి నెట్టివేయబడ్డావు. ఆ విధంగా అది నీకు నొప్పి కలిగి చేసి నీ మెడలో ఒక చోట, నీ మెడలో క్యాన్సర్ రావడానికి కారణమైనది. ఇంకా లేఖనాలలో ఒక విధమైన బోధ నీ విన్నావు. యేసుక్రీస్తు బాగు చేస్తే నీవు నమ్ముతున్నావా? తండ్రిన దేవా, నీ కుమారుని యేసుక్రీస్తు నామమున దేవుని వాక్య అధికారమును బట్టి చనిపోతున్న ఒక స్త్రీ పక్షముగా ఈ కీడు ఈమెను విడిచినట్లు నేను అడుగుతున్నాను. సతనా, నీవు బట్ట బయలయ్యావు. నీవు విడిచిపెట్టమని జీవగల దేవుని సంఘము ఆజ్ఞాపిస్తుండగా యేసుక్రీస్తు నామమున ఆ స్త్రీల నుండి బయటికి రా. ఆమేన్. సహోదరి, ఓ క్షణం నీతో ఒకటి మాట్లాడాలి. ఇప్పుడు అది నిన్ను విడిచిపోయిందని నీకు తెలుసు. ఆ విధంగా తెముతున్నది. నీ గొంతుక, నాలుక, చప్పరింత మొదలైనవి, అదంతా నీ దగ్గర నుండి వెళ్లిపోయినది. గొంతు వాపు ఆమె విడిచిపోయినది. దేవుడు నిన్ను దీవించును. నీ దారిని నీ వెళ్ళు. కృతజ్ఞత కలిగి సంతోష ఆనందాలతో ఉండు. ప్రభుని యేసునందు విశ్వాసము కలిగి ఉండు. ఈ విషయాల గురించి నీవు తలస్తున్నప్పుడు ఇప్పుడే ఆయన నీ తలంపు కేంద్రంగా చేసుకో. ఈ విషయాల గురించి వారు ఆలోచన చేస్తున్నప్పుడు వారు ఏక మనస్కులై ఉండేది. జ్ఞాపకముచ్చుకోనండి, యేసుక్రీస్తు నిన్న నేడు యుగయుగములు ఒక్కడే రీతిగా ఉన్నాడు. ఈ రోజు అలాగే ఉన్నాడు. విశ్వాసం కలిగి ఉంది. సభికులారా, ఈ విధంగా కనిపెట్టండి. మీ నిండు హృదయాలతో నమ్మండి. అటు ఇటు కదలకుండా నా వైపే ఉండండి. ప్రార్థనలో ఉండండి. దేవుని మీద విశ్వాసం ఉంచండి. ఇప్పుడు ఈమె జబ్బు మనిషా? మంచిది, దగ్గరికి రా సహోదరి. బహుశా అది నీకు బాధ కలుగు చేయదు కదా. అది ఆయన సన్నిధి మీకు నీవు గుర్తించగలిగినది. సభికులారా, నేను మీ సహోదరుడను. ఇదేదో తాత్వికము కాదు, అది సభికుల నుండి వచ్చినట్లు నేను భావిస్తున్నాను. అవును కదా? అది సర్వాధికారైన దేవుడు. చూశారా? అది మనస్తత్వ శాస్త్రము కాదు, అది కాదు. అలాగ చేయవద్దు. ప్రభుని యేసు అని తలంచండి. చూశారా? ఒక్క మనస్సుతో సహోదరి, ఓ క్షణం నేనితో మాట్లాడతాను. మనము ఒకరికొకరు తెలియని వారము, అయితే యేసుక్రీస్తుకు మనమిద్దరము తెలిసిన వారము. భూమి మీద మనము కలుసుకుండము ఇదే ప్రథమము. అయితే ఆయన నీకు తెలుసు. నీ బ్రతుకంతా ఆయనే నిన్ను పోషించాడు. ఆయన నన్ను ఎరిగి ఉన్నాడు. నీ సహోదరుడైన నేను ఆయన కృపను బట్టి, ఒక దైవిక వరాన్ని బట్టి, అది వచ్చుటకు నాలో ఏమీ లేదు. నేను జన్మించినప్పుడు ఒక చిన్న బిడ్డగా నాకు జ్ఞాపకమున్నది ఒకటి దర్శనం. ఇప్పుడు ఓ క్షణము నీవు ఈ వైపు చూడాలని నేను కోరుతున్నాను. బహుశా నువ్వు జబ్బుగా ఉన్నావు, నీవు బాధతో ఉన్నావు, ఒక స్థితిలో ఉన్నావు. అది చీకటి ఆత్మ నీ చుట్టూ ఉన్నది. అది మరణం. అది ఒక క్యాన్సర్ రూపములో ఉన్నది. ఆ క్యాన్సర్ రొమ్ము భాగాన ఉన్నది. ఒకరి చేత నీవు పరీక్ష చేయించుకున్నావని నేను చూస్తున్నాను. ఒక పగిలిన స్థితిలో ఉన్నది అది. ఆ పగుళ్ళు ప్రేమల్లో ఉన్నవి. మరియు నీకు కడుపు జబ్బు కూడా ఉన్నది. ఎక్కువ గుండె నొప్పి వలన నీవు పడిపోతుంటావు. కొన్ని దినాల కిందట పడకలో ఒక్క పక్కనే పన్ను పెట్టబడ్డావు. కిటికీ వైపున చూస్తూ నిజంగా అయిపోయినట్లుగా ఉన్నావు. ఆ విషయాలన్నీ సత్యమేనా? అదంతా నిజమేనా? అదేమైనప్పటికీ అది నీ దగ్గర నుండి వెళ్లిపోయినది. అయితే నీ జీవితాన్ని ఎరిగిన దాన్ని గురించి నీవు ఏమని తలస్తున్నావు? అది యేసుక్రీస్తుయేనా? అదేనని నీవు అంగీకరిస్తున్నావా? వందనాలు.
ఒక పరసంబంధమైనది ఇక్కడ ఉన్నదని నీకు తెలుసా? నేను వాక్యముల నుండి బోధించున్న రీతిగా అది ప్రభుని యేసు అని నీవు నమ్ము. ప్రభుని యేసు అని నీవు నమ్ము. ఒక చీకటి ఆత్మ ఉన్నదని నాకు తెలుసు. ఇంకా అది నీ మీద వేలాడుచుండడం నేను చూస్తున్నాను. అది చాలా భీకరమైనది. నేను నిన్ను చూస్తూ ఉన్నాను. నీ పేరు ఈవా. నీ యొక్క చివరి పేరు యాక్. నీవు ఈ పట్టణంలోనే నివాసం చేస్తున్నావు. నీ ఇంటి సంఖ్య 613, 6వ వీధి. అది నిజమేనా? నీవు బాగుపడి ఇంటికి వెళ్తున్నావు. యేసుక్రీస్తు నామములో ఆమె స్వస్థత పొంది వెళ్ళును కాక. దేవుని దీవించను. ప్రభు యేసుక్రీస్తు నుండి ఆనంద సంతోషాలతో వెళ్ళు. నమ్మక మాత్రం ఉంచు, అనుమానపడవద్దు. లేఖనము చెప్తుంది, వెళ్ళు, ఇక పాపము చేయవద్దు, మరొక భయంకరమైనది నీ మీదికి రాకున్నట్లు. పాపము అనగా అవిశ్వాసము. పాపమంటే మద్యపానము సేవించడము, ధూమపానము చేయడము, పేకలు ఆడడము. అది కాదు. అది పాపం యొక్క లక్షణాలు. నీవు నమ్మలేదు కాబట్టి నీవు అది చేస్తున్నావు. యేసు చెప్పాడు, వెళ్ళు, ఇక పాపము చేయకుము, అవిశ్వాసపడకుము, లేదా మరెక్కువ కిండి కలక్కున్నట్లు అలా చేయవద్దు. దేవుని యందు విశ్వాసముంచుము. నీ నిండు హృదయముతో నమ్మకముంచు. ఇంకా ఆ స్త్రీ యొక్క వెలుగు వెంబడించడం నేను చూస్తున్నాను. ఇప్పుడే విడిచిపోయినది. అది ఇక్కడ ఉన్న రంగుజాతి వ్యక్తి యొద్ద వ్రేలాడుతున్నది. అవును, అదిగో అక్కడ ఆ స్త్రీ పిత్తకోశము పగిలియుండిన స్త్రీ. ఆమె ఒక తెల్లని వస్తువు మెడక చుట్టుకుని అక్కడ కూర్చున్న స్త్రీ. ప్రభుని యేసు నిన్ను బాగు చేస్తే నమ్ముతున్నావా? నీవు నమ్మితే నీ నిండు హృదయముతో నీవు నిలబడి నీ స్వస్థతను నువ్వు అంగీకరించు. ప్రభుని యేసు నామమున స్వస్థత పొందుకుంటావు. దేవుడు నిన్ను దీవించును. దేవుని యందు విశ్వాసముంచు. నీవు నమ్ముతున్నావా? నీకు ఒక గాయం ఉన్నది కదండి? అక్కడ కూర్చున్న వ్యక్తి. అవును కదా? నీవక్కడ కూర్చుని ప్రార్థిస్తున్నావు, ప్రభువా ఆ మనిషి నాతో మాట్లాడు కాక. అవునా? అలాగైనట్లయితే నీ చేయి పైకెత్తు, నిలబడు. నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచినది. సహోదరుడా, యేసుక్రీస్తు నిన్ను స్వస్థపరిచాడు. ఇంటికి వెళ్ళు. అదే ప్రభుని యేసు. నీవు ఇక్కడ ఉండవసరం లేదు. నీకు విశ్వాసం కావలసి ఉన్నది. నీ నిండు హృదయంతో దేవుని యందు విశ్వాసముంచితే చాలు. నీవేది అడుగుతావో అది పొందుకుంటావు. నీవు నమ్మినట్లయితే చాలు. యేసుక్రీస్తు నీకు అది అనుగ్రహిస్తాడు. అయితే నీవు నమ్మిక ఉంచాలి. నీ నిండు హృదయముతో నీవు ఆయన నమ్మాలి. దేవుడు దాన్ని నెరవేరుస్తాడు. వ్యాధిగ్రస్తుడువు, క్షమించండి. నీ నిండు హృదయముతో నీవు నమ్ముతున్నావా? నీవు ఆయన సన్నిధి ఉనికి ఇక్కడ నిలబడి ఉండడం ద్వారా కొద్దిగా నీవు తబ్బిబ్బులైపోయావు. నీవు ఈ పట్టణానికి సంబంధించిన వాడవు కాదని అనుకుంటున్నాను. రిచ్మండ్, వర్జీనియా ముఖ్య పట్టణం నుండి నీవు కూడా వచ్చావు. నీ నోటి లోపల, నీ దవడల్లో నీవు క్యాన్సర్ కలిగి ఉన్నావు. అవును, నిజమేనా? నీవు ఆరోగ్యవంతులపై ఇంటికి వెళ్లాలనుకుంటున్నావు. నిన్ను స్వస్థపరచువానిగా యేసును నీవు స్వీకరించు. యేసుక్రీస్తు నామమున అది ఆ మనిషిని విడిచిపెట్టును కాక. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును కాకండి. నమ్మకము, విశ్వాసము కలిగి వెళ్ళు. ఏంటి విషయం? నిన్ను చూస్తున్నప్పుడు నీవు యవనురాలుగా కనిపిస్తున్న వ్యక్తి అనుకుంటున్నాను. నా ఎదుట ఉన్నదానికంటే ఇంకా యవ్వనంగా కనిపిస్తున్నావు. ఒక విధమైన తలనొప్పితో నీవు బాధపడుతున్నావు. అది 25 సంవత్సరాల కిందట వచ్చి ఉన్నది. అది నీకెప్పుడు కూడా కలత తెస్తుంది. నీవు ఒక గొప్ప విశ్వాసం అయిపోతున్నావు. ఈ ఘడియ కొరకు, ఇక్కడ నిలబట్టి కొరకు నీవు ప్రార్థించావు. నీ ప్రార్థనలో దేవునికి ఇలా ప్రార్థన చేశావు. నీవు నా యొద్దకు వచ్చినట్లయితే, నేను ప్రార్థించినట్లయితే నీ తలనొప్పి ఆగిపోతుంది అని. అవన్నీ నిజం. అది నిజమే. ఏమి చెప్పి ఉన్నారు నీ విన్నావు? అది నేను కాదు. అది కేవలము నా స్వరం మాత్రమే. అవి ఏమై ఉన్నవో
యవ్వన వ్యక్తి మరేదో నాకు జ్ఞప్తి ఉన్నది. అది ఆ విధంగానే అక్కడ చెప్పబడినదా? అవును, చెప్పిన రీతిగానే దేవుడే అది చేశాడు. నీవు నమ్ముతున్నావా? నీవు దేవుని నమ్ముతున్నావా? దేవుడు ఇక్కడ ఉన్నాడని నీవు నిశ్చిత కలిగి ఉన్నావు కదా? ఒక క్షణం, ఇంకొకటి కూడా నేను చూస్తున్నాను. ఒక యవ్వన స్త్రీ నీ ప్రక్కనగా నిలబడి ఉన్నది. అది నీ కుమార్తె. అవును, ఒక చోటకు ప్రయాణం కొరకై నీవు సంసిద్ధమవుతున్నావు. నీవు ఆమెను చూడ వెళ్తున్నావు. ఆమె ఇండియాకు సంబంధించినది. రిచ్మండ్, ఇండియానాలో ఆమె నివాసముంటున్నది. ఆమె యొక్క భర్త ఒక దైవ సేవకుడు. ఆమె ఒక ఉత్తరం రాసినది. నేను ఇక్కడికి వస్తున్నాను కనుక రావద్దు అని ఆమె ఉత్తరం రాసింది. అది నిజమేనా? నీవు స్వస్థత పొందుకున్నావు. ఆయన నిన్ను స్వస్థపరిచాడు. నీ దారిని నీ వెళ్ళు. దేవుడు నిన్ను దీవించుడుగాక సహోదరి. నమ్మకముంచు. దేవుని యందు నమ్మకం ఉంచు. యేసుక్రీస్తు నిన్న నేడు యుగయుగాలు ఒకటే రీతిగా ఉన్నాడు. విశ్వాసం మాత్రముంచు, నమ్ము. అక్కడ కేకలు పెడుతున్న రంగువారైన మీరు దేవుడు మన దీవించుడు కాక ఆయన అన్ని వేళల్లో సహాయం చేయుటకు సంసిద్ధంగా ఉన్నాడు. అక్కడతో ఉన్న వారికి సహాయం చేయుటకు, నమ్మిన వారికి సహాయం చేయుటకు. ఓ క్షణం, పరిశుద్ధాత్మ ఓ మూల నిలబడి ఉంటే నేను చూస్తున్నాను. అక్కడ ఆ రంగుజాతి స్త్రీ పైన ఆమె అటువైపునే చూస్తూ ఉన్నది. ఆమె అలాగే ఉన్నది. ఆమె ప్రార్థన చేస్తున్నది. ఆమెకు వాపు ఉన్నది. ఆ వాపు గొంతు దగ్గర ఉన్నది. ఆమె చేయి పైకెత్తినది. అమ్మా, నీ స్వస్థత నీవు అంగీకరిస్తున్నావా? నీ ప్రక్కనే కూర్చున్న స్త్రీ కూడా, ఆమె కూడా వాపు ఉన్నది. ఆ వాపు ఆమె యొక్క భుజముల పైన. అవును, నిజమైన స్త్రీ. మీ ఇద్దరు ఇప్పుడే నిలబడండి. అక్కడ ఉన్న ఆ ఇద్దరు స్త్రీలు వాపు ఉన్న ఆ రంగుజాతి వారు. యేసుక్రీస్తు మిమ్మల్ని ఇద్దరిని స్వస్థపరచును. దేవుని మహిమ కొరకు ఆరోగ్యం పొంది ఇంటికి వెళ్ళండి. మీ విశ్వాసం మిమ్మల్ని స్వస్థపరిచినది. అది పోయినది. దేవుడు మిమ్మల్ని దీవించును కాక. దేవుని యందు విశ్వాసముంచు. అపనమ్మకం పడవద్దు. అయితే నమ్ము వారికి సమస్తమును సాధ్యమైన నమ్ము. ఆమేన్. ఆహా, భవనములో ఎంత విశ్వాస బ్యాంకు ఉన్నది. అది పాలు పొర్లిపోతున్నట్లుగా భవనములో ఉన్నది. నిజంగా మీరు ఇప్పుడు ప్రభు ఆత్మతో ఉన్నారు. ఏదైనా జరగగలదు. అమ్మా, ఎలాగున్నారు? నేను దేవుని యొక్క ప్రవక్తనని నీవు నమ్ముతున్నావా? నా యొక్క భావం ప్రవక్తనగా బోధకుడు అని అర్థం. నేను శత్రువులకు సంబంధించిన వాడినని అనుకోవద్దు. నేను దేవునికి సంబంధించిన వాడినని నిరీక్షించు. ఆ విధంగా నీవు అంగీకరిస్తావా? అప్పుడే నేను నీకు సహాయం చేయగలను. ఎందుకంటే ఆయన నాతో చెప్పాడు, ప్రజలు నన్ను నమ్మునట్లు నేను చేసుకున్నట్లయితే, నేను ప్రార్థన చేసినప్పుడు విధేయతతో ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనలకు వ్యతిరేక్తంగా ఏది నిలవదు అని చెప్పాడు. నేను కాదు సహాయం చేసేది, స్వస్థత ఇచ్చే దేవుడే. నన్ను ప్రశ్నించగా నేను చెప్పాను, వారు నన్ను నమ్మలేదు. ఆయన చెప్పాడు, ప్రవక్త మోషేకి ఇచ్చినట్లు నేను నీకు 2 సూచనలు ఇవ్వబడి ఉన్నవి. ఇందును బట్టి ప్రజలు నిన్ను నమ్ముట కొరకై. అందులో ఒకటి, ప్రజల హృదయ రహస్యాలు వారికి బయలుపరచుట. నీ కొరకు నీవు ఇచ్చట్లేవు. నీవు నరాల బలహీనత చేతను తదితరమైన వాటి ఉన్నప్పటికీ అది ఈ బిడ్డ యొక్క వ్యాధి వల్ల కలిగి ఉన్నది. ఈ బిడ్డ ఇక్కడ బాధపడుతున్నాడు. వైద్యులు చనిపోతారని చెప్పి వారు ఏం ప్రయోజనం లేదని చెప్పారు. అది లుకేమియా, రక్తహీనత. అది నిజము కాదా? పట్టణంలో నుండి బిడ్డను నీవు తీసుకుని వచ్చావు. నీవు తూర్పు పడమర ప్రయాణము చేసి నీవు వచ్చావు. పర్వతాల ఉన్న రాష్ట్రంలో నీవు వచ్చావు. అది పెన్సిల్వేనియా. నీ నగరం చేంబర్స్బర్గ్. అది వాస్తవం కాదా? బిడ్డ నా యొద్దకు తీసుకురా. చిన్న సహోదరి, ప్రభువైన యేసు ఇక్కడ ఉన్నాడు. ఆయన హస్తాలు నీపైన ఉంచాడు. మరణము నిన్ను విడిచిపెడుతుంది. నీవు బ్రతుకుతావు. నేను ఆయన సేవకుడని నమ్ముతున్నావా? అలాంటప్పుడు ఆయనకి బదులు ఈ బిడ్డ మీద నా చేతులుంచి దాన్ని ఆశీర్వదించుతున్నాను. దయ్యం ఈ బిడ్డని విడిచిపెట్టమని ప్రాణం బిడ్డలోనికి వచ్చి బాగుపడును. బిడ్డలో నుండి సతనా బయటికి రా. దేవుని బైబిల్ గ్రంథంలోని అధికార ప్రకారంగా దూత వలన దైవిక వరమును బట్టి బిడ్డని విడిచిపెట్టమని నీకు ఆజ్ఞ ఇస్తున్నాను. అందులో నుండి బయటికి రా. ఆమేన్.
ఇప్పుడు నీవు బాగుపడిపోతున్నావు. అవును, దేవుడు నిన్ను దీవించును కాక. ఇప్పుడు ప్రజల వైపు మళ్ళీ చేయి ఊపు. దేవుడు నిన్ను దీవించును. అద్భుతకరమైన విశ్వాసాన్ని బట్టి ఈ చిన్నమ్మాయి ఆరోగ్యం పొందుకున్నది. దేవుడు నిన్ను దీవించును బిడ్డ. వెళ్ళు, నీవు నాకు ఒక ఉత్తరం రాయి. ఆయన సేవకుడునని, ఆయన యొక్క ప్రవక్తనని నీవు నన్ను నమ్ముతున్నావా? దేవుడు, ఆయన ఆత్మ సమీపంగా ఉన్నారని నమ్ముతున్నావా? ఇది ప్రభువైన యేసు ద్వారానే జరిగి ఉన్నదని నమ్ముతున్నావా? నా ద్వారా కాదు, నేను ఒక మనిషిని. అవును, నీలో ఉన్న సంకటమేదో దేవుడు నాకు తెలియజేసినట్లయితే సత్యాన్ని ప్రత్యక్ష చేయొచ్చు నిలబడి ఉన్న ఆయన యొక్క రుజువు చేయబడిన ప్రవక్త నేనని నమ్మితే నీవు వెళ్లి నీ భర్తను తీసుకునిరా అని ఆయన ఆ స్త్రీతో చెప్పినట్లుగా నాకు ఎవరూ లేరు అని ఆమె చెప్పినది. నీకు 5 ఉన్నారు అని ఆయన చెప్పాడు. నీవు ప్రవక్తవని అనుకుంటున్నాను. గమనించారా? నీవు ఒక ప్రవక్తవని అనుకుంటున్నాను. ఇప్పుడు దేవుని కుమారుని మీద ఉన్న అదే ఆత్మ పరిశుద్ధాత్మగా తిరిగి దానిని పంపుతాన్ని వాగ్దానం చేశాడు. అది మనలోను మనతోనూ యుగ పర్యంతం ఉండు కొరకై. నీవు దాన్ని నమ్ముతున్నావా? నీ ఇబ్బందులేవో ఆయన తెలుసు. ఆయన తెలుసుకోలేడా? నీకు గుండె జబ్బు. అవునది వాస్తవమేనా? గుండె జబ్బుతో ఉన్న ప్రతి ఒక్కరు నిలబడండి. గుండె జబ్బుతో ఉన్నవారు అది ఏమైనప్పటికీ ఇప్పుడే మీరు స్వస్థత పొందుతారు. ప్రభువైన దేవా, మేమెంతటి బలహీనులమో, ఎంతటి నిస్సహాయులమో మా బలవంతో నీకు తెలుసు. అయితే ప్రభువా, నీవెంతటి బలవంతుడవో మేము తెలుసుకోవాలి. మా యొక్క వైద్యులు ఏది చేయటానికి నిస్సహాయులై ఉంటున్నారో అటువంటి వాటిలో ఒకటి గుండె జబ్బు. అయితే ప్రభువా, గుండెను చేసిందెవరు? నీవు కదా. గుండె జబ్బు వలన ఈ ప్రజలు పట్టుకున్న ఈ దయ్యపు శక్తిని నేను ఇప్పుడు గద్దిస్తున్నాను. యేసుక్రీస్తు నామమున ప్రతి ఒక్కరిలో ఉండి అది బయటికి వచ్చును గాక. ఆమేన్. సహోదరి, దేవుడు నిన్ను దీవించును. నేను ఒకటి నీకు చెప్పాలనుకుంటున్నాను. ఎంతో కాలం నుండి ఉన్నదానికి ఇప్పుడు ఉన్నదానికి ఎంతో వ్యత్యాసం నీవు చూస్తున్నావు. అవునా? కనుక ఇప్పుడు నిజమైన ఒక చీకటి ఆత్మ ఒకటి ఉన్నదని ప్రజలు తెలుసుకోగలుగుతారు. నీవెంతో వేదన అనుభవించావు. అది విడిచిపోయినది. అది ఇప్పుడు నీళ్ళ నుండి బయటికి వెళ్లిపోయినది. నీవు స్వస్థత పొందుకున్నావు. నీవు స్వస్థత పొందినట్లయితే నీవు వెళ్ళు. దయచేసి ప్రతి ఒక్కరూ దేవుని యందు విశ్వాసం ఉంచండి. ఒక్క భావంతో విశ్వాసం కలిగి ఉండండి. మీరు ఎలాగున్నారండి? మంచిది. మనం ఒకరినొకరము ఎరుగిన వారము. అయితే ప్రభుని యేసుకు మనమిద్దరము ఎరుకైన వారము. అవును కదా? ఆకాశానికి దేవుడు, ఆకాశములకు భూమికి సృష్టికర్త యేసు క్రీస్తులో నివసించాడు. తిరిగి వచ్చి మనలో నివాసముంటానని, ఆయన చేసినది మనము చేస్తామని ఆయన వాగ్దానము చేశాడు. నేను ఆయన యొక్క ప్రవక్తను నమ్ముతున్నావా? అది చెప్పినటువంటి కారణం ఏదంటే ప్రజలు నిన్ను నమ్ముట్లుగా చేసుకును అని ప్రభుదూత నాతో చెప్పాడు. వారు నిన్ను నమ్మితే అప్పుడు వారి దేవులోని రహస్యాలు నీవు వెతుకుతావు. అప్పుడు వారిని నమ్మునట్లు. అయితే నీవు నన్ను నమ్ముతున్నావా? ఇంకా నీవు నన్ను నమ్మవలనే కారణం నీవుగా నీవు ఒక స్వార్థకుడు, నీవు ఒక సేవకుడు, నీవు ఒక మంచి కారణం చేతనే ఇక్కడ ఉన్నావు. నీవు జబ్బుగా లేవు. నీ స్వజాతి ప్రజల మధ్య పాతకాలపు ఉజ్జీవాన్ని తేవాలని నీవు ఆశపడుతున్నావు. అందుకొరకే నీవు ప్రార్థన చేస్తున్నావు. మనందరికీ అది కావాలి. పాతకాల ఉద్యోగం కొరకు మనమంతా నిలబడదాం. సర్వశక్తిమంతుడు దేవా, ఆకాశానికి భూమికి సృష్టికర్త, ఈ భవనంలో ఉన్న ప్రతి దయ్యపు బలము విరిగి పోవాలని, యేసుక్రీస్తు యొక్క శక్తి ప్రత్యక్షత కావాలని ప్రార్థిస్తున్నాను. ప్రభువా, బలహీనులము, అయితే మేము ఓడిపోము. సతనా, ప్రభుని యేసుక్రీస్తు నామమున నిన్ను ఆజ్ఞాపిస్తున్నాను. ప్రజల్లో నువ్వు బయటికి రా. ఇంటి ఊచకాళ్ళగా వారైన మీరు లోపలి కూర్చుని బయటికి లేచి నిలబడండి. మీరంతా ఆయనకు స్తుతి చెల్లించండి. Blessed be the name of the Lord.